హాయ్ హలో వెల్కమ్ టు గ్రేట్ హెల్త్. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు గైనిక్ డాక్టర్ జి శ్వేత గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రెజెంట్ జనరేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గైనిక్ పరంగా అనేది తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అండి. హౌ ఆర్ యూ? యా గుడ్. సో ఒకసారి మా ప్రేక్షకులకి మీ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ జి శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జీడిమెట్ల ఏరియాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. పాస్ట్ 10 years నుంచి గైనకాలజీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫర్టిలిటీ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఈ ఏరియాలో ఇస్తున్నాను. ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ సంబంధించినవి ఆర్ ఫర్టిలిటీకి డిఫికల్టీ ఇన్ కన్సెప్షన్ ఆర్ ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ విత్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఐఎమ్ డీలింగ్ ఇట్. ఈరోజు ప్రశాంతి గారితో ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాం. ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెజెంట్ అంటే నాకు తెలిసి లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక టాపిక్ అయితే చాలా ఎక్కువగా అనుకుంటున్నారు, టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు అది ఏంటి అని చెప్తాను మీకు. హెచ్పివి వ్యాక్సిన్, ఇది చాలామందికి డౌట్లు ఉన్నాయి. అసలు వేసుకోవాలా వద్దా, అవసరమా, ఏ ఏజ్లో వేసుకోవాలి, ఎన్ని డోసేజెస్ వేసుకోవాలి, సో దీని గురించి ఒకసారి. ఎస్, ఇప్పుడు అందరూ ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అని వెరీ కరెక్ట్. నార్మల్గా క్యాన్సర్కి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఆర్ క్యాన్సర్కి దెర్ ఇస్ నో వ్యాక్సిన్. అంటే క్యాన్సర్ స్టేజ్ వచ్చాక దాని ట్రీట్మెంట్ ఉంది, కానీ రాకుండా ఉండడానికి ఏ క్యాన్సర్కి లేదు, ఎక్సెప్ట్ ఫర్ వన్ క్యాన్సర్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్. అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది రాకుండా ఉండడానికి దెర్ ఈస్ అ వ్యాక్సిన్ కాల్ హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి అంటే ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తే కరెక్ట్ టైం కరెక్ట్ డోస్లో ఇస్తే మనకు క్యాన్సర్ని ఫైట్ చేసే టెండెన్సీ ఉంటుంది. అది రాకుండా ఉండడానికి అర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం. అంటే ఈ క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇనిషియల్గా చాలా వైట్ డిశ్చార్జ్ రావడం, తర్వాత ఇన్ఫెక్షన్ లెవెల్స్ ట్రీట్మెంట్కి తగ్గకపోవడం, కుర్పులు అవ్వడము, లాస్ట్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది మనకు చాలా ఒక 10 to 15 years లేటెన్సీ పీరియడ్ అంటారు. అంత టైం ఇచ్చినప్పుడు మన ఈ టైంలో ఎక్కడన్నా వ్యాక్సిన్ ఇచ్చినా మనకు దానికి ఫైట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అది ఒట్టి మన సర్వైకల్ క్యాన్సర్కే ఉంది, ఇంకా ఏ క్యాన్సర్కి లేదు. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రొటీన్గా పీడియాట్రిక్ వ్యాక్సినేషన్లోనే ఇంట్రడ్యూస్ చేసింది. యూజువల్గా ఇది 9 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ బోత్. బాయ్స్కి కూడా, బాయ్స్కి కూడా యాజ్ వెల్ యాజ్ అమ్మాయిలకు పీరియడ్ తోటి సంబంధం లేదు. అమ్మాయిలు పెద్ద మనిషి అయినా అవ్వకపోయినా ఇట్ ఈస్ రికమెండెడ్. 9 to 14 years ఉన్న వాళ్ళకి 2 doses వేస్తాం. ఫస్ట్ డోస్, తర్వాత 6 నెలల తర్వాత సెకండ్ డోస్ వేస్తాం. దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. 4 vaccines ఉన్నాయి, 9 vaccines ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అనేది 9 strains అంటే 9 type of వైరస్ కవర్ చేసే వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంతకుముందు ఒక 10-15 years బ్యాక్ ఓన్లీ 4 strain వైరస్ ఉండేది. ఇప్పుడు 9 strain వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఎవరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అఫోర్డబుల్ ఉన్నారు, ఇట్లాంటి అవగాహన ఉంది, ఆర్ఎల్స్ ఫ్యామిలీలో సర్వైకల్ క్యాన్సర్ అమ్మమ్మలకి, నానమ్మలకి, పిన్నికి హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా 9 strain వైరస్ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా బెనిఫిషియల్. ఇది అమ్మాయిలకి ఎట్లయినా వేస్తాము, వాళ్ళకు సర్విక్స్ ఉంటుంది, పెద్ద మనిషి అవ్వక ముందు వేస్తే దాని ఎఫిషియన్సీ బాగా ఉంటుంది. పెద్ద మనిషి అయ్యాక కూడా తీసుకోవచ్చు. అబ్బాయిలు ఎందుకు వేస్తామంటే, అబ్బాయిలు దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ దిస్ వైరస్. యూజువలీ వైరస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అబ్బాయిల నుంచి అమ్మాయిలకు వస్తుంది. సో బికాస్ బాయ్స్ ఆర్ క్యారియర్స్, బాయ్స్ కి వేస్తే ఆ క్యారియర్స్ అనేది ఉండరు. సో దే వోంట్ ట్రాన్స్మిట్ టు దర్ ఫీమేల్ పార్ట్నర్. వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చాక ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ. సో బాయ్స్ కి ఏ ఏజ్ లో వేయాలి? 9 to 14 years అంతే. ఈ ఏజ్ వరకు 2 doses వేస్తాము. ఆఫ్టర్ 14 years అమ్మాయిలకి ఇస్తాం. 15 to 45 years ఆఫ్ ఏజ్ వరకు తీసుకోవచ్చు. సో 15 to 45 years తీసుకునే వాళ్ళకి 3 doses ఇస్తాం. 0, 2 and 6 months ఫస్ట్ డోస్ ఇస్తాం, మళ్ళీ 2 నెలలకి, మళ్ళీ 6 నెలలకి ఇస్తాం. అది బెటర్ గా 9 వైరస్ కవర్ అయ్యే వ్యాక్సిన్ ఇస్తే బెటర్. సో ఎంత అర్లీగా ఇస్తే ఆ వ్యాక్సిన్ ఎఫికసీ అంత బెటర్ గా ఉంటుంది. బిఫోర్ ఫస్ట్ ఇంటర్ కోర్స్, బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ అయ్యే ముందుకి ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఇస్తే బెటర్ ఉంటుంది. సరే పిల్లలు అయిపోయాక కూడా దాని ఎఫికసీ బెటర్. అంటే అబ్బాయిలకి ఓన్లీ 14, ఆ తర్వాత మరి ఛాన్స్ లేదా? అబ్బాయిలకు యూజువల్ 14 years తర్వాత ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అంటే దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో ఇప్పుడు వచ్చేది హెచ్పివి వ్యాక్సిన్ అనేది కొత్తగా చాలా కంపెనీస్ వస్తున్నాయి, కానీ రెగ్యులర్ గా వాడే కంపెనీస్ అయితే 2 ఉన్నాయి మన ఇండియాలో, సర్వరిక్స్ అండ్ గార్డసిల్ అని. 2 మంచి కంపెనీసే. సో 9 strain వ్యాక్సిన్ కవరేజ్ తీసుకుంటే ఇప్పుడు అందరు రిప్రొడక్టివ్ చిల్డ్రన్ కి ఇస్తున్నాం. స్కూల్ గోయింగ్ కిడ్స్, కాలేజ్ పిల్లలు చాలా మంది అవగాహన వస్తుంది, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటున్నారు, పెళ్ళయ్యాక తీసుకుంటున్నారు, పిల్లలు అయ్యాక కూడా తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే దే షుడ్ నాట్ బీ ఇన్ ద పెరి కన్సెప్షన్ పీరియడ్. అంటే కన్సీవ్ అయ్యే పీరియడ్ లో అయితే యూజువల్ గా మనం అడ్వైస్ చేయము.
డెలివరీ అయినాక ఇమీడియట్గా కూడా తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్. తర్వాత ఎప్పుడైనా యాక్టివ్గా సర్వైకల్ ఇన్ఫెక్షన్ లైక్ సివియర్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం, యాక్టివ్గా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇవ్వము. ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యాక అగైన్ దే కెన్ టేక్ ద డోసెస్. యూజువలీ ఆఫ్టర్ 45 years ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది అంటే స్పెసిఫిక్గా ఒక టైం ఉంటుందా, అంటే బిఫోర్ పీరియడ్స్ లేకపోతే ఆఫ్టర్ పీరియడ్స్ ఇట్లా ఏమైనా స్పెసిఫిక్ టైం ఏమైనా ఉంటుందా? వ్యాక్సిన్కి దెర్ ఇస్ నో పర్టికులర్ టైం. మనం పీరియడ్స్లో ఉన్నా పీరియడ్స్లో లేకపోయినా దానికి సంబంధం తీసుకోవచ్చు. మైల్డ్ కామన్ కోల్డ్ ఉన్నా, మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్ ఉన్నా తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇండికేషన్. కరెక్ట్గా 0 to 6 months ఫాలో అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎర్లియర్ దెన్ 2 months. 2 months తర్వాత తీసుకోవచ్చు, కానీ మరి ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. ఆ షెడ్యూల్ ఫాలో అవుతే సరిపోతుంది. సో అలాగే ఇప్పుడు చాలా మంది ఎర్లీ ఏజ్లో పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎర్లీ మెనార్కి సంథింగ్ లైక్ అంటే 8 yearsకి 5th class చదివే వాళ్ళు, 3rd class చదివే వాళ్ళు, అంటే రీజన్ ఏంటి మేడం? ఒకప్పుడు పీరియడ్స్ అనేది ఫస్ట్ టైం అటైన్ అవ్వడము అరౌండ్ 13 to 15 years ఉండేది. ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా మంది అమ్మాయిలకు వెరీ ఎర్లీ, ఈవెన్ 8 years మీరు అంటున్నట్టు 7 years కూడా అటెండ్ అవుతున్నారు. దే ఆర్ మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ కామన్ రీజన్ ఫస్ట్ ఏంటిదంటే డైటరీ చేంజెస్. డయట్ పరంగా అమ్మాయికి సరిగ్గా డయట్ ఫ్రమ్ అంటే బేబీ న్యూ బోర్న్ అయినప్పటి నుంచి ఇవ్వకపోవడము, తర్వాత యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవి మోస్ట్ కామన్. థర్డ్ యూజువల్గా ఏం చెప్తామంటే వాళ్ళ మదర్కి ఏ టైంకి వచ్చిందో యూజువల్గా ఆ టైం అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డయట్ పరంగా చూసుకుంటే న్యూ బోర్న్ బేబీస్కి చాలా మందికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వర్కింగ్ ఉమెన్కి ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అవుతుంది. సో అంతకుముందు తల్లులు 2 years వరకు పాలిస్తుండే, రికమెండెడ్ బై పీడియాట్రిషియన్స్ కూడా 2 సంవత్సరాలు, మేబీ బ్రెయిన్ గ్రోత్ బాగుంటుందని 2 years వరకు రికమెండ్ చేస్తుండే. అది కాస్త స్లోగా 1 yearకి వచ్చింది. వర్కింగ్ ఉమెన్కి 6 months మెటర్నిటీ లీవ్ అని 6 monthsకి వచ్చింది. చాలామంది ఇప్పుడు సిజేరియన్ అయినాక పాలు రావట్లేదు 1-2 months ఇచ్చి వదిలేస్తున్నారు. సో ఇట్లాంటి డైటరీ హ్యాబిట్స్ ఆ చైల్డ్హుడ్ న్యూ బోర్న్ ఏజ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మదర్కి యాడిక్వేట్గా బ్రెస్ట్ ఫీడ్ రాకపోయినా బేబీకి బాటిల్ ఫీడ్ ఆ టాప్ ఫీడ్స్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి వాళ్ళకు చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సెకండ్, మనం పిల్లలకి డైటరీ హ్యాబిట్స్ అంటే యూజువల్గా ఎంత ఫుడ్ ఇవ్వాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, అది యూజువల్ తల్లి అసెస్ చేయగలుగుతాం. సో యూజువల్ మన పిల్లలకి రైస్ అడిగిన ఎంత రైస్ ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఒకసారి మనం ఏం చేస్తాం, ఫోన్స్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ సరిపోయినా కూడా ఎక్కువ రైస్ తినడము, రైస్ డిరైవేటివ్స్ లైక్ ఆయిలీ ఫుడ్స్ తినడము, చిప్స్ తినడము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ప్రోటీన్ కంటెంట్ తక్కువ చేయడం. సో ఒబెసిటీలో ల్యాండ్ అయిపోతున్నారు పిల్లలు. ఎంత ఒబీస్గా ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అంత హైగా ఉంటాయి. ఎంత ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే మనకు మెనార్కీ అంటే పెద్ద మంచి ఎర్లీగా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఐడియల్గా రోజు అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. 10 to 15 minutes అగ్రెసివ్గా పాప ఆడుకుంటుంది, ఇంకో 15 to 20 minutes ఇంట్లో ఆడుకుంటుంది. అలా యాక్టివిటీ ఉన్నప్పుడు బాడీకి అనేది యూజువల్గా ఈ హార్మోన్స్ అనేది అంత ఎర్లీగా రావు. సో ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మనకు ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా మెనార్కీ అవుతాయి. ఇప్పుడు అందరి పిల్లలకి వారానికి ఒక్కరోజు కూడా పీటీ క్లాస్ ఉండట్లేదు. ఆ ఉన్న పీటీ క్లాస్లో కూడా అన్ని గేమ్స్ ఉండవు, అంటే కాంపిటీషన్ పెరిగి గ్రౌండ్స్ లేవు, అపార్ట్మెంట్స్లో అవుతున్నాయి. ప్లస్ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ ఒక బాస్కెట్ బాల్ ఇచ్చి 30 to 40 స్టూడెంట్స్ని ఆడుకోమని. సో ఒకళ్ళిద్దరు ఆడుకుంటారు, రిమైనింగ్ అందరు కూర్చొని చిట్ చాట్ చేస్తుంటారు. సో యాడిక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం. సో వాట్ వీ సజెస్ట్ అంటే పిల్లలు అరౌండ్ 7 years 8 years వచ్చినప్పటి నుంచే రెగ్యులర్గా స్కూల్లో ఉన్నా లేకపోయినా మదర్ షుడ్ టేక్ ద లీడ్. మదర్ రోజు ఒక 15-20 నిమిషాలు బేసిక్ స్కిప్పింగ్ తోటి స్టార్ట్ చేయాలి. లేదు అంటే బ్యాడ్మింటన్. ఇవి 2 బెస్ట్ ఎక్సర్సైజెస్. ఇవి రెగ్యులర్గా చేస్తుంటే మనం అట్లీస్ట్ వీ కెన్ పోస్ట్ పోన్. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఎర్లీగా అటెండ్ అయిందంటే మనం అలర్ట్ అయి ఉండి నెక్స్ట్ పాప కన్నా అట్లా చూడొచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు జనరేషన్లో అంటే లైక్ ఏంటంటే అరౌండ్ 30 to 40 వైట్ డిశ్చార్జ్ ఇస్ ఫైన్. బట్ ఇప్పుడు ఏంటంటే 40 అంటే బిఫోర్ జస్ట్ పీరియడ్స్ అయిన వెంటనే కూడాను చాలా మంది తర్వాత కూడా 13 years 14 years 15 years వాళ్ళు కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందని చెప్పి కంప్లైంట్ చాలా వచ్చింది మేడం. అంటే ఇది కూడా దేని వల్ల అంటారు? వైట్ డిశ్చార్జ్ అనేది రొటీన్గా పెద్ద మనిషి అయ్యాక వస్తుంది. ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వస్తుంది, జస్ట్ బిఫోర్ పీరియడ్స్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి పీరియడ్స్ అయిన వెంటనే వైట్ డిశ్చార్జ్ విత్ ఇచ్చింగ్, సివియర్గా ఇచ్చింగ్ ఉండడము, మనకు ఓవ్యులేషన్ తోటి సంబంధం లేదు, పీరియడ్స్ వచ్చే వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఎన్నో రీజన్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ యాడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం. యాడిక్వేట్ ఇప్పుడు కంటిన్యూస్ స్టడీ అవర్స్ ఉంటాయి, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటారు, ఐఐటికి
ఎప్పటి నుంచో ఫ్రమ్ స్కూల్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ IITs MBBS గురించి. సో కంటిన్యూస్ లాంగ్ స్టడీ అవర్స్ ఉండి హైడ్రేషన్ లేకపోవడం మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ ఇస్ వెంటిలేషన్, అంటే సరిగ్గా ఎరేషన్ ఉండకపోవడం. అంటే ఇప్పుడు ఒకప్పుడు స్కర్ట్స్ వేసుకుంటుండే, లూజ్ గౌన్స్ ఉంటుండే, ఇప్పుడు అందరు అమ్మాయిలు లెగ్గింగ్స్, టైట్స్, జీన్స్ కంటిన్యూస్గా ఉంటుంది. దే గో టు స్కూల్, మళ్ళీ ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ అలా నైట్ డ్రెస్సెస్ కూడా అలానే ఉన్నాయి. సో అడిక్వేట్గా వెంటిలేషన్ లేకపోతే దే ఇస్ లాట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉండేసరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ ఇచ్చింగ్ మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్. థర్డ్ ఏంటంటే పీరియడ్లో హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. పీరియడ్స్లో ఉన్నప్పుడు ప్యాడ్స్ అనేది కాటన్ ప్యాడ్స్ వాడాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాటన్ ప్యాడ్స్. ఒకప్పుడు ఈ మెనీ కంపెనీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ దట్, అది కాజెస్ ఇరిటేషన్. అది పీరియడ్ లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అయిపోయాక ఇరిటేషన్ తోటి వైట్ డిశ్చార్జ్ రావడం. సో ఆ పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఈవెన్ ప్యాడ్ ఇస్ నాట్ ఫుల్, లెటర్ చేంజ్ ద ప్యాడ్ ప్రతి 6 గంటలకు 8 గంటలకు చేంజ్ చేసేసుకోవాలి. వాటర్ కంటెంట్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. దెన్ వాషింగ్ టెక్నిక్స్, పర్సనల్ హైజీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడము, ఎక్కువ సోప్ యూస్ చేయకపోవడము. యూ షుడ్ నాట్ యూస్, మార్కెట్ లో చాలా వస్తున్నాయి అటువంటివి యూస్ చేయొద్దు. బాత్ చేసేటప్పుడు ఒక టైం సోప్ వాడాలి, రిమైనింగ్ టైం హైడ్రేషన్ ఇంక్రీజ్ చేసి కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అట్లాంటివి మన డయట్ లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఎంత మనం ఎక్కువ మెడిసిన్ ఇచ్చి, ఎంత ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇస్తే మనం నష్టం చేస్తున్నట్టు ఉంటాం. ఆ నెల బాగుంటది కానీ మళ్ళీ వచ్చే నెల ఆ వైట్ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువ వస్తుంది. చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా మేడం, అది క్లీనింగ్ కోసం సెపరేట్ వి వాష్ అని ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ కమర్షియల్ ప్రొడక్ట్స్, యాక్చువల్లీ నాట్ రికమెండెడ్. ఒకప్పుడు అవన్నీ లేవు, వైట్ డిశ్చార్జ్ కూడా ఇంత సిగ్నిఫికెంట్ గా లేదు. సో మెయిన్ థింగ్ హైడ్రేషన్, పర్సనల్ హైజీన్. నిజంగా ఇన్ఫెక్షన్ ఉంటే కన్సల్ట్ డాక్టర్. ఈ వి వాష్ అనేవి యూజువల్ నాట్ రికమెండెడ్. పీరియడ్స్ లో ఉన్న మనం టెక్నిక్స్ ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. అలాగే ఇప్పుడు చాలా మంది కూడా అసలు ప్రెగ్నెంట్ రావడం అంటే లెటర్లో ఒక గగనం అయిపోయింది. ఎన్ని IVF సెంటర్స్ మనం చూస్తున్నామంటే ప్రతి ఏరియాలోని అసలు, అంటే ఇదేంటి రీజన్ ఏంటంటారు? అంటే లైఫ్ స్టైల్ చేంజింగా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడం అనేది లాంగ్ అయిపోయి 30 yearsకి చేసుకోవడం, పిల్లలు లేట్గా కరడం, ఇవన్నీ అంటారు. దేనివల్ల అసలు ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టమైపోతుంది? అంటే సి నౌ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్ వర్కింగ్ అట్ ఈక్వల్ పవర్. సో అమ్మాయిలు వర్కింగ్ ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ మనకు ఎగ్స్, అండాల్లో మంచి క్వాలిటీ గుడ్లు, అంటే అవి ఏజ్ పరంగా ఉంటాయి. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతుంటాయి, కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుద్ది. సో అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు యూజువల్గా మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సెకండ్, ఇప్పుడు మనం మాట్లాడే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా కామన్గా ఈ మ్యారేజ్ అయినాక యూజువల్ మెనీ బికాస్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ వాట్ ఎవర్ వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. పెళ్ళైనప్పుడు ఐఎమ్ అరౌండ్ 50 kgs, మ్యారేజ్ అయింది సంవత్సరం అయింది ఐఎమ్ 60 kgs, చాలా హ్యాపీగా ఉంటాను, నేను 60 kilos అయ్యాను, పెరిగాను. బట్ రీజన్ ఏంటిది అంటే షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెయిట్, అంటే ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దానివల్ల పీరియడ్స్ కూడా రావు. పీరియడ్ మిస్ అయింది అనుకుంటారు, ప్రెగ్నెంట్ అనుకుని చాలా హ్యాపీగా వస్తారు, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఇట్స్ నెగిటివ్. సో రీజన్స్, ఇంకో రీజన్ ఏంటంటే మనము ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో లాట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ అవర్స్. యూజువల్ మనం వర్కింగ్ అవర్స్ ఒకప్పుడు 9 to 5, 9 to 8 అలా ఉండేది. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఆర్ వెరీ కామన్. ఈ నైట్ షిఫ్ట్స్ తోటి ఏమవుతుంది అంటే వాళ్ళకు లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మనకు నిద్రపోయినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, అది మనం పడుకున్నప్పుడే రిలీజ్ అవుద్ది. అది కూడా డార్క్, బయట డార్క్ ఉన్నప్పుడు మనం పడుకుంటే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ మనకు సర్కాడియన్ రిథమ్, అంటే మన బాడీని ఈక్విలిబ్రియం పెట్టే ఛాన్స్ ఆ హార్మోన్కి ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఆర్ వాట్ ఎవర్ అదర్ ఎంప్లాయీస్లో ఏమవుతుంది, నైట్ షిఫ్ట్స్ వల్ల ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, మనం బ్యాలెన్స్ అంతా ఆల్టర్ అయిపోతుంది. ఆ ఆల్టర్ అవ్వడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. సో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీ సరిగ్గా రావు, పోస్ట్ పోన్మెంట్ అవుతున్నాయి, ఫర్టిలిటీ సెంటర్స్కి అప్రోచ్ అవుతున్నాము, ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ హార్మోన్ ఎప్పుడు వస్తుంది? అర్లీగా, ఐ మీన్ వీ హ్యావ్ టు ఫాలో టైమ్లీ షెడ్యూల్. నిద్రపోవడానికి అట్లీస్ట్ 6 to 8 hours ఉండాలి, కరెక్ట్ టైంలో. నువ్వు 6 to 8 hours మార్నింగ్ పడుకున్నా, మధ్యాహ్నం పడుకున్నా హార్మోన్ రాదు, అది నైట్ టైంలోనే వస్తుంది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కొంచెం ఇది హయ్యర్ సైడ్ ఉందండి. సో చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వలేదు, లేకపోతే అదే 1 year అయిపోయింది, 2 years అయిపోయింది అంటే ముందు అసలు యాజ్ ఏ గైనిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా వెళ్ళి డైరెక్ట్గా IVF సెంటర్లో కూర్చుంటున్నారు కదా మేడం? అవును. సో అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది యాజ్ ఏ గైనిక్ డాక్టర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అసలు మిమ్మల్ని ఫాలో అప్ చేయాలంటే ఏంటి? యూజువల్లీ మ్యారేజ్ అయినాక 1 year వరకు వీ కెన్ వెయిట్. అంటే ఏజ్ పరంగా చూస్తే అబ్బాయి అమ్మాయి ఏజ్ లేరు, నార్మల్ ఏజ్లోనే ఉన్నారు, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ లేదు, షుగర్ లేదు,
ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ లేదు, స్మోకింగ్ లేదు అంటే 1 year వరకు దే కెన్ టేక్ దే టైం. ఆఫ్టర్ 1 year బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకు రావట్లేదు, బోత్ అబ్బాయి చేయించుకోవాలి అమ్మాయి చేయించుకోవాలి. అలా టెస్ట్ చేసి నార్మల్ ఉన్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళకు బేసిక్గా ఏ టైంలో కలిసి ఉంటే ఇంటర్ కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా మందికి అది తెలియదు. మా హస్బెండ్ ఊర్లో ఉంటారు, ఈ పీరియడ్స్ ముందే వచ్చారు, నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, వెరీ కామన్గా అంటారు. మా హస్బెండ్ అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, మాది నైట్ షిఫ్ట్, ఆయనది నైట్ షిఫ్ట్, నాది మార్నింగ్ షిఫ్ట్, నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. సో ఇట్లా వెరీ సిల్లీ రీజన్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లీ వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు, అవగాహన లేదు. అంటే ఏ టైంలో ఉంటే ఇంటర్ కోర్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో అది తెలియదు. అట్లా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అది క్యాలెండర్ మెథడ్ అంటారు. ఆ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతున్నారా లేదా, పీరియడ్స్ ట్రాకింగ్ చేయగలుగుతున్నారా లేదా, ఫస్ట్ అది చెక్ చేసుకుంటాం. అది చెక్ చేసుకున్నాక కూడా అవ్వట్లేదు అంటే బేసిక్ మెడికేషన్ తోటి స్టార్ట్ చేస్తాం. లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇద్దరికి. సపోజ్ అన్ని టెస్టులు చేయించాం, అన్ని నార్మల్గానే ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేయించాం, అన్ని నార్మల్గానే ఉన్నాయి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైక్ కరెక్ట్గా టైంకి తినండి, ఇంత డైట్ పరంగా ఎంత తినాలి, టైంకి నిద్రపోండి, అవాయిడ్ స్ట్రెస్, కరెక్ట్ టైంకి కలిసి ఉండండి, ఇవి బేసిక్ మెథడ్స్ చెప్తాం. అది అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటాం. అంటే గర్భసంచి దారి అనేది చెక్ చేసుకుంటాం. మనకు స్కాన్స్లో బ్లడ్ టెస్ట్లో హార్మోన్స్ వరకు తెలుస్తాయి. అంటే అండాలు ఉన్నాయా, హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుస్తాయి. గర్భసంచి దారి ఎలా ఉంది మనకు స్కాన్లో తెలియదు. సో దానికి బేసిక్ టెస్ట్ పీరియడ్ అయిన వెంటనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్జీ అని. ఆ సింపుల్ హెచ్ఎస్జీ చేసుకుంటే ఏదైనా చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా ఆ ట్యూబ్ టెస్ట్లో కవర్ అయిపోతాయి, కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్యూబ్ టెస్ట్ కరెక్ట్ చేసుకున్నాక యూజువల్గా 30 to 40 people వితౌట్ ట్రీట్మెంట్ కూడా కన్సీవ్ అవుతారు. సపోజ్ కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. అంటే మంచి గుడ్లు పెరగడానికి ట్రీట్మెంట్ పీరియడ్ టైంలో స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేసి 8th day నుంచి 8వ రోజు నుంచి 14వ రోజు వరకు బేసిక్ స్కాన్స్ చేస్తూ ఈ ఫలానా టైంలో కలిసి ఉండండి, కలిసి ఉన్నాక ఈ మందులు వాడండి, 10 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఇది ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఇలా చేస్తూ ఒక 3 to 4 months ట్రై చేస్తారు. ఇలా రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ IUI ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ రిసార్ట్ విల్ బి IVF. కానీ ప్రాబబ్లీ టైం ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఎన్నో రీజన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ అంటే భార్య భర్తలే IVF సెంటర్లో వెళ్ళి కూర్చుంటున్నారు. ఇంత టైం వాళ్ళు స్పెండ్ చేయలేము, నాకు డబ్బులు పెడితే అయిపోతాయి అన్న ఆలోచనలో ఉన్నారు, ఇంత టైం పెట్టలేను, ఈ టైం మాకు కలిసి రావట్లేదు. కొంతమంది దే కెన్ ఆల్సో ఫ్రీజ్ ఎగ్స్. అంటే ఇప్పుడు నేను వర్కింగ్ ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు కన్సీవ్, నేను ఒక 5 years సెటిల్ అవుతాను, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కావాలని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని 5 years తర్వాత తెలుగు ఓఫర్ IVF అలా కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు ఇది కొత్తగా అది కూడా స్టార్ట్ చేశారు చాలా మంది జనరేషన్. ఓకే ఓకే, అట్లా మ్యారేజ్ అయ్యాక ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ కాకముందు కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. డిపెండింగ్ అపాన్ దేర్ వర్కింగ్ సిచ్యుయేషన్, దేర్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. సో IVF సెంటర్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్. అట్లానే ఇప్పుడు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, మనం పేషెంట్ని ఆపము. ఏదైనా సమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది ఆర్ ఇంకేదైనా ఫ్యామిలీలో ఇష్యూ ఉంది అంటే యూజువల్గా మనం బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వము, మనమే వాళ్ళని డైరెక్ట్ IVFకి రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు IVFలో పిండం తయారైనప్పుడు దాని క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అదే న్యాచురల్ కన్సెప్షన్లో మనకు పిండం క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఉండదు. సో అట్లా జెనెటిక్ హిస్టరీ ఏదైనా సిగ్నిఫికెంట్ అనిపించినప్పుడు వీ అడ్వైస్ గో టు IVF స్పెషలిస్ట్ డైరెక్ట్లీ. ఓకే ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జెనెటిక్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది, లైక్ ఒక 3rd month 4th month స్కాన్ చేసినప్పుడు లేకపోతే స్కల్ డిఫరెంట్గా ఉంది, లేకపోతే హార్ట్ బీట్ వేరేగా ఉంది అన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు కదా మేడం. అప్పుడు మీరు రిమూవ్ చేసుకోమని సజెషన్స్ ఇస్తారు. లేదంటే ఒక అట్లీస్ట్ 7th month 8th monthలో కూడా చాలా మందికి అట్లా స్కల్ ఏదో సంథింగ్ షేప్ ఏదో ఉంది అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ 3rd monthలో స్కాన్ చేస్తాము, 5th monthలో స్కాన్ చేస్తాం, అప్పుడు ఓకే బాగుంది బేబీ అంటారు. 7th month 8th monthలో అప్పుడేటప్పటికి స్కల్ ఏంటో అండి కొంచెం డిఫరెంట్గా ఉంది, సో బేబీని రిమూవ్ చేసుకుంటే బెటర్ అంటే దట్ టైంలో 7th month అంటే ఆల్మోస్ట్ బేబీ రెడీ అయిపోతుంది. అంటే అలా కూడా ఉంటుందా? 7th monthకి వెళ్ళే వరకు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోవడం అనేది జరుగుతుందా? ఎస్, యూజువల్గా 90% ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ 3 complete 4 పడ్డాక అంటే అరౌండ్ 11 to 13 weeksకి NT స్కాన్లో తెలిసిపోతాయి. NT స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ అంటే ఒక బ్లడ్ టెస్ట్, మదర్ బ్లడ్ శాంపుల్ తీసుకొని బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయో చెక్ చేయడం. సో ఇవి డబుల్ స్క్రీనింగ్ అంటారు. ఈ డబుల్ స్క్రీనింగ్లోనే మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ బయటపడతాయి. సెకండ్ టీఫా స్కాన్ అంటాం, 5 complete 6 పడ్డప్పుడు టీఫా స్కాన్ అని ఉంటాయి. ఈ టీఫాలో ఏంటంటే మనకు రిమైనింగ్ ఆర్గన్స్ గురించి అంటే హెడ్డే కాకుండా లంగ్స్, కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, బోన్స్, లిమ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, పేగు, అంబలికల్ కార్డ్, వెజల్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా స్టడీ చేస్తాం. నెక్స్ట్ స్కాన్ విల్ బి ఎకో స్కాన్, అరౌండ్ 26 weeks ఫీటల్ ఎకో అంటాం.
సో ఈ ప్రతి స్కాన్లో మనం బేబీది హెడ్ టు టో అన్ని ఎగ్జామిన్ చేస్తాం. కానీ కొంతమంది బేబీస్కి సపోజ్ మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి 5th month మధ్యలో, 3rd monthలో లేదు, 5th monthలో సమ్ వైరల్ డిసీజెస్ వచ్చాయి విచ్ విల్ ఎఫెక్ట్ ద ఫీటస్, బేబీని పిండాన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కాన్లో బయట పడకపోవచ్చు, అది యాజ్ స్కాన్ అడ్వాన్స్ చేసేటప్పుడు అప్పుడు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బేబీ స్కల్ షేప్లో చేంజ్ ఉండొచ్చు, బేబీ హెడ్లో వాటర్ కంటెంట్ ఉండొచ్చు, చిన్న కంతుల్లాగా కనిపించచ్చు. సో అట్లాంటివి మనకు ఎంటీపీ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకొని ఇఫ్ రిక్వైర్డ్ బేబీ ఈజ్ అట్ రిస్క్ అంటే వీల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, అంటే ఉమ్మునీరు టెస్ట్ తీయడము, ఆ రిపోర్ట్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకొని చేయడం. నిజంగా ప్రాబ్లం ఉందంటే ఫీటల్ ఎంఆర్ఐ కూడా ఉంటాయి, అంటే లోపల ఉన్న బేబీ కూడా ఎంఆర్ఐ తీస్తారు. అన్ని కన్ఫర్మేటరీ టెస్ట్ చేశాక బేబీకి రిస్క్ ఉంది, బేబీ పుట్టాక సమ్ లోపాలు ఉన్నాయంటే సచ్ బేబీస్ వీ కెన్ గో ఫర్ టర్మినేషన్. ఒకప్పుడు ఎంటీపీ గైడ్ లైన్స్ 20 weeks వరకే ఉండేది, ఇప్పుడు అవయవాల లోపాలు ఉంటే 24 weeks వరకు కూడా తీసుకోవచ్చు. సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటాయి బేబీకి, అప్పుడు విత్ ప్రాపర్ లీగల్ ఒపీనియన్ వీ కెన్ గో ఆఫ్టర్ దట్ ఆల్సో. ఓకే ఓకే. సో అంటే మనం ఏదో మూవీస్లో చూస్తున్నట్టు చెప్తుంటారు కదా మదరా బేబీ అని అడుగుతూ ఉంటారు, అట్లా అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయా? మదరా బేబీ అనే సందర్భాలు యూజువల్లీ జెనెటిక్గా కాదు, మదర్కి బీపీ వచ్చి ఫిట్స్ వస్తాయి. సో అప్పుడు 7th month ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు, 6th monthలో కూడా రావచ్చు, 8th monthలో కూడా రావచ్చు. సో డెలివరీ 5th month తర్వాత ఎప్పుడన్నా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ వచ్చి మదర్కి ఫిట్స్ వస్తున్నాయి, కిడ్నీలో డ్యామేజ్ అయింది, యూరిన్ రావట్లేదు, ఆరెల్స్ బ్లడ్ బ్రెయిన్లో లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, ఆరెల్స్ చిట్లిపోతున్నాయి వెజిల్స్ అన్నప్పుడు మదరా బేబీ ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఎప్పుడు ప్రయారిటీ విల్ ఆల్వేస్ గో టు ద మదర్. సో అట్లాంటి సిచ్యువేషన్ బేబీ మెచ్యూరిటీ ఉంటే మనం బేబీకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లంగ్ మెచ్యూరిటీకి ఇచ్చి ఒక 24-48 hours అంటే వైటల్స్ అన్ని చూసుకుంటూ పుల్ చేయగలిగితే పుల్ చేసి దెన్ విల్ గో ఫర్ ఇమీడియట్ డెలివరీ. సపోజ్ అంత టైం కూడా ఇవ్వట్లేదు మదర్, 48 hours కూడా ఇవ్వట్లేదు అంటే వీ ఆల్వేస్ టేక్ ప్రయారిటీ ఫర్ ద మదర్. సో అట్లాంటి యూజువల్గా ఫిట్స్ లాంటి కండిషన్లోనే వస్తుంది. అబ్రప్షన్ అని అంటారు, అంటే సడన్గా మాయ ఊడిపోయి బ్లీడింగ్ అవ్వడం బాగా, అది రిస్క్ ఫర్ మదర్ ఇస్ మోర్. అంటే మాయ ఊడిపోయాక యూజువల్గా బ్లీడింగ్ మోర్ దెన్ 2/3 అవుతే బేబీ చనిపోతుంది. మాయ ఊడిపోవడానికి చాలా కామన్ రీజన్స్లో బీపీ ఒకటి, బీపీ నాట్ అండర్ కంట్రోల్ ఊడిపోతుంది. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ట్రామా, సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, మదర్ కళ్ళు తిరిగి కింద పడిపోయిన, పొట్ట పైన డైరెక్ట్ దెబ్బ తాకినప్పుడు మాయ ఊడిపోతుంది. స్మోకింగ్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ నౌ. సమ్ టైమ్స్ ఇంకేది ఉండదు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ క్లాటింగ్ సిస్టమ్ అంటారు, అటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అవుతాయి. ఈ రెండు సిచ్యువేషన్స్ మదర్ ఆ బేబీ ఆ డిసిషన్ ఉంటుంది, కానీ మెజారిటీ ఇట్ ఈస్ ఆల్వేస్ డిసిషన్ ఫర్ ద మదర్ ఫస్ట్. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మదర్ కాదు, ఇప్పుడు బేబీకి కూడా స్కాన్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది అని చెప్తున్నారు మేడం, తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదు అంతా ఓకే అంటున్నారు, అంటే ఏంటి ఎందుకు అలా కనిపిస్తుంది? ఇది హార్ట్లో హోల్ అనేది ఇప్పుడు మనం మాట్లాడిన టిఫా స్కాన్ అనేది అరౌండ్ 19 to 21 weeks చేస్తారు. ఈ 19 to 21 weeksలో హార్ట్ తప్ప మిగతా ఆర్గన్స్ అన్ని తయారయ్యాయి. ఈ హార్ట్ ఇస్ ఇట్ ఈస్ టేకింగ్ టైం, 26 వారాల వరకు తయారవుతుంది. సో ఈ ఫామ్ అయ్యే టైంలో హార్ట్ అనేది 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్లో యూజువల్ లెఫ్ట్ వెంట్రికల్లో ఒక్కొక్కసారి కార్టిలేజ్, బోన్ లాంటి సబ్స్టెన్స్, మజిల్ అవి ఒక్కొక్కసారి ఉండిపోతాయి, అంటే ఫామ్ అయ్యేటప్పుడు ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తాయి 4 గదుల లోపల. సో దట్ ఈస్ కాల్డ్ ఎకోజెనిక్ ఫోకస్. అది ఎకోజెనిక్ ఫోకస్ అనేది డాట్, అది హోల్ కాదు. యాజ్ బేబీ అడ్వాన్సెస్ యూజువల్గా అది కరిగిపోతుంటది, మన బ్లడ్ లో మిక్స్ అయిపోతుంటది. ఈ హార్ట్ లో హోల్ అనేది అంటే 4 గదుల మధ్య ఉంటాయి, అప్పుడు అది హార్ట్ లో హోల్. అది యూజువల్ గా మనకు ఎక్కువలో బయటపడతాయి, కొన్ని మైనర్ ఉంటాయి, యూజువల్లీ విత్ బర్త్ విత్ ఏజ్ తగ్గుతాయి, కొన్ని మేజర్ గా ఉంటాయి విచ్ బేబీ కెనాట్ టాలరేట్ ఆర్ బేబీ వోంట్ సర్వైవ్, అట్లాంటివి విల్ గో ఫర్ టర్మినేషన్. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందాక మనం బీపీ గురించి మాట్లాడుకోము, అలాగే షుగర్ కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, లేకపోతే బిఫోర్గానే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు బేబీకి కూడా ఆ షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? ప్రెగ్నెంట్ టైంలో ఏమైనా షుగర్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా కూడా, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు మదర్కి షుగర్ ఉంటే? ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ వస్తుందండి, జెనెటిక్ అంటే ఎర్లీ ఎక్స్పోజర్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్. లైక్ ఎర్లీ అంటే జెనెటిక్, మనకు బేబీ మదర్ గర్భంలో ఉన్నప్పుడు ఏ డిసీజెస్కి ఎక్స్పోజ్ అయింది, సో బేబీ ఆ జీన్స్ అన్నీ ఆల్రెడీ
అవగాహన ఉంది. సో యాజ్ బేబీ పెద్దగా అయ్యే కొద్దీ అడల్ట్హుడ్ వచ్చేసాక చాలా ఎర్లీ ఏజ్లో అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ జెనెటిక్ కాన్సెప్ట్ ఆఫ్ అడల్ట్ డిజీజెస్, దాన్ని ఎలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, మెటర్నల్ డయాబెటీస్ వచ్చింది, ఒక బేబీ లోపల ఉంది, వెదర్ ఇట్స్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. ఆ మదర్కి మనం ఇన్సులిన్ ఇస్తున్నాం, షుగర్స్ చాలా కంట్రోల్లో తెచ్చి పెడుతున్నాం, బేబీ ఇస్ డెలివర్డ్ హెల్దీ అండ్ ఇట్ ఈస్ ఫైన్, బట్ ద బేబీ హెస్ ఆల్ ద జీన్స్ ఎక్స్పోజ్డ్ టు డయాబెటీస్. సో ఇట్లాంటి బేబీస్ 50% విల్ హ్యావ్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. యూజువల్లీ వెరీ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. అట్లనే ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ, యూజువల్ మదర్కి బీపీ ఉందనుకోండి 15 to 20% ఆఫ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ బీపీ. ట్విన్స్ ఉన్నారనుకోండి, పొట్లో ట్విన్స్ ఉన్నారు, మదర్కి బీపీ వచ్చింది, ఇద్దరు ట్విన్స్కి కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ జీన్స్ ఎక్స్పోజర్. సో ఇప్పుడు బీపీ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే అదంతా మనం హిస్టరీ ట్రేస్ చేసుకుంటే ఫ్యామిలీలో మదర్కి ఉంది, అమ్మమ్మకు ఉంది, పిన్నికి ఉంది అని వస్తుంటుంది. సో యూజువల్గా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, పీసీఓడి అవన్నీ ఎంత ఎర్లీగా ఎక్స్పోజ్ అవుతే నెక్స్ట్ జనరేషన్కి అంత ఎర్లీగా వస్తుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, సపోజ్ ఇద్దరు ఫాదర్ అండ్ మదర్ ఆర్ డయాబెటిక్, యూజువల్గా చిల్డ్రన్కి ఒక 10 సంవత్సరాల ముందు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ మన డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వెంటనే పేరెంట్స్కి మనం అడల్ట్స్కి కూడా చెప్తాం, స్టార్ట్ డూయింగ్ వర్కౌట్స్, డైటరీ చేంజెస్. సో చాలా మంది ఏంటి అంటే మాకు ప్రెగ్నెన్సీ రాలేదంటే మాకు పీసీఓడి ఉంది, లేకపోతే లైక్ థైరాయిడ్ ఉంది అని అంటూ ఉంటారు. అసలు థైరాయిడ్, పీసీఓడి ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదా? లేదండి, పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. అది అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం. ఆ నీటి బుడగలు ఉండడానికి చాలా రీజన్స్లో ఫస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వాతావరణం కలుషితం, నెక్స్ట్ కామన్ రీజన్ ఫుడ్ కలుషితం, నెక్స్ట్ మనము అడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, మన బిఎంఐ అంటాం, మన హైట్కి ఇంత వెయిట్ ఉండాలి, హైట్కి వెయిట్కి సంబంధం లేకుండా బిఎంఐ ఇంక్రీజ్ అవ్వడం, నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడం, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం, ఇవన్నీ కంబైన్ చేస్తే పీసీఓడి వస్తుంది. థైరాయిడ్ అనేది ఈజ్ అన్ ఐసోలేటెడ్ థింగ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్ కంట్రోల్లో చేయకపోతే పీసీఓడి వస్తుంది. ఇవి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది ఒక అపోహ. కరెక్ట్గా అర్లీగా డయాగ్నోస్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే, మినిమల్ పాసిబుల్ టాబ్లెట్స్ వాడి, ఎక్కువ మట్టుకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఎక్కువ పోస్ట్పోన్ చేయకపోతే చాలామంది కన్సీవ్ అవుతారు. దాంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే టైమ్లీ వెయిట్ రిడక్షన్, డయట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ అండ్ స్లీప్. ఇవి 4 మన చేతిలో ఉంటే 5th కమ్స్ మెడికేషన్. ఇవి 4 వదిలిపెట్టి 5th డైరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వండి అంటే దెర్ ఇస్ నో పాయింట్. అంటే ఇస్తాము, వాడినన్ని రోజులు పీసీఓడి తగ్గుద్ది, అది ఆపేసాక అగైన్ షిల్ బౌన్స్ బ్యాక్. ఓకే. సో అంటే చాలామంది ఏంటి అంటే డాక్టర్స్ అవి బ్రేక్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా అసలు? ఈ పీసీఓడిలో మనకు ఓవరీస్ అనేది నార్మల్గా ఒక సైజ్ అరౌండ్ 3 by 3 centimeters అంతే ఉంటాయి. ఈ పాలిసిస్టిక్ ఓవరీలో వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది, మోర్ దెన్ 11 centimeter cube, 12 centimeter cube, అంటే ఆల్మోస్ట్ పీజిన్ పావురాల గుడ్లలాగా అంత పెద్దగా అయిపోతాయి. అవి ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో హార్మోన్స్, మేల్ హార్మోన్స్, ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అనేది నిండి ఉంటాయి. అవి ఎప్పుడు కరుగుతాయి? దాని చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్, అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ కరిగితే అప్పుడు అవి కరుగుతాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. అంటే లీన్గా ఉంటారు, బక్క వాళ్ళకు పీసీఓడి ఉంటుంది, ఒబీస్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కరిగించడం, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ చేస్తారు, ఓకే. లీన్ ఉన్న వాళ్ళకి బక్కగా ఉన్నారు కానీ వాళ్ళు స్టిల్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వెయిట్ రిడక్షన్ చేసినా కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు. సో ఐడియలీ అట్లాంటి వాళ్ళకి మనము డ్రిల్లింగ్ అంటారు, ఓవేరియన్ డ్రిల్లింగ్, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ప్రొసీజర్ అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే ఈ బబుల్స్ అన్ని తీయడం కాదు కానీ మనం 4 holes డ్రిల్ చేస్తాం. ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ని లెట్అవుట్ చేస్తాం, 2 పక్కల ఇటు 4 డ్రిల్ చేసి ఆండ్రోజెనిక్ హార్మోన్స్ లెట్అవుట్ చేశాక ఆ ఇమ్మీడియట్ నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ పెడతాం. ఎందుకు అంటే 3-4 months తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో అది ఆ ట్రీట్మెంట్ ఇచ్చాక కన్సెప్షన్ ఛాన్సెస్ అనేది బెటర్ ఉంటుంది. సో అందరికీ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ ఒబీస్ వాళ్ళు వెయిట్ తగ్గితే ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. లీన్గా ఉన్న వాళ్ళకి ఈ వాల్యూమ్ ఎక్కువ ఉంది ప్లస్ ఏఎంహెచ్ లెవెల్స్ అంటాం, ఏఎంహెచ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆండ్రోజెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. సో వాళ్ళకైతే మనం డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. చాలా మంది అపోహలు ఏముంటారంటే డ్రిల్లింగ్ చేసిన వెంటనే నేను కన్సీవ్ అయిపోతాను, అట్లా ఉండదు. డ్రిల్లింగ్ చేశాక మీరు లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ అవన్నీ కంటిన్యూ చేస్తే 3 to 6 months ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అవి చేయలేక నాకు లాప్రోస్కోపీ అయింది, డ్రిల్లింగ్ అయింది అని చాలా మంది రెస్ట్ తీసుకొని ఇంకా ఓవర్ వెయిట్ తోటి వస్తారు. సో మనం సర్జరీ చేసినాక దెర్ ఇస్ నో పాయింట్. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తే యూజువల్లీ కన్సీవ్ అవుతారు. యూజువల్ డాక్టర్స్ కూడా అందరికీ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేయరు, ఎందుకంటే ఎక్కువ డ్రిల్లింగ్ చేసినా కూడా మనకు ఇంపార్టెంట్ ఓవేరియన్ టిష్యూ అంతా కూడా ఒకసారి డ్యామేజ్ అవుతుంది. సో అవసరమైనంత వరకే చేస్తాం. ఓకే.
సో అలాగే గర్భసంచి కిందకి వచ్చేసింది, స్టిచెస్ వేయాలి అంటారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేకపోతే బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందు కూడా కావచ్చు, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో కూడా ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఆ స్టిచెస్ అనేవి కంపల్సరీ వేయాలా? అసలు దేనివల్ల అది వస్తుంది? గర్భసంచి కుట్టు సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సర్వైకల్ సర్క్లాజ్ దానికి 4 to 5 ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ ఇండికేషన్ అంటే యూజువల్గా 2 అబార్షన్స్ అయ్యాయి. మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అంటే 12 నుంచి 24 వీక్స్, 12 to 24 వీక్స్ మధ్య అబార్షన్స్, 2 అబార్షన్స్ అయ్యాయి వాళ్ళకి వితౌట్ ఎనీ పెయిన్. అంటే సడన్గా ఇలా వాష్రూమ్కి వెళ్ళారు, పిండం పడిపోయింది, అంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతుంది. సో ఇట్లా 2 అబార్షన్స్ అయిన వాళ్ళకి యూజువల్గా థర్డ్ ప్రెగ్నెన్సీలో రాగానే అరౌండ్ 14 to 16 వీక్స్ సర్క్యులర్ చేస్తారు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్టరీ. కొంతమందికి స్కాన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఎన్టీ స్కాన్ చేసినప్పుడు యూజువల్లీ సర్విక్స్ 2.5 సెంటీమీటర్స్ అండ్ అబౌవ్ ఇస్ నార్మల్. సో యూజువల్ ఫస్ట్ స్కాన్లో సర్విక్స్ అరౌండ్ 2.8 సెంటీమీటర్స్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ స్కాన్లో 2.7, మళ్ళీ 2.5. అంటే సీరియల్గా సర్వైకల్ లెంత్ తగ్గుతున్న వాళ్ళకి అప్పుడు మనము వితౌట్ ప్రీవియస్ హిస్టరీ లేకపోయినా వేస్తాం. థర్డ్, కొంతమందికి ఏంటంటే కొన్ని సర్వైకల్ ఆపరేషన్స్ అవుతాయి, లైక్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ తీసేస్తారు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ సమ్ రీజన్స్ వల్ల. అట్లాంటి వాళ్ళకి షార్ట్ సర్విక్స్ ఉన్నప్పుడు వేస్తాం. కొంతమందికి ప్రెషియస్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అట్లా అవుతాయి. ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అయ్యాక ఆల్మోస్ట్ 8 years 10 years ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు కన్సీవ్ అవుతారు. అండ్ స్పాటింగ్ లాంటి హిస్టరీ ఇస్తారు. ఆర్ఎల్స్ సర్విక్స్లో వాటర్ లాగా స్ట్రీకి ఫ్లూయిడ్ కనిపిస్తుంది, ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించినా వాళ్ళకి సర్క్యులర్ చేస్తాం. సో యూజువలీ ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చాక. కొంతమందికి ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా వేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్డామినల్ సర్క్యులర్. యూజువల్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎవరికి వేస్తామంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ రికరెంట్గా అవుతున్నాయి, జెనెటిక్ కాజెస్ లేనప్పుడు, ఆర్ఎల్స్ మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సర్క్యులర్ చేసాము కానీ అయినా సర్విక్స్ హోల్డ్ చేయట్లేదు, అయినా అబార్ట్ అయిపోయింది, అప్పుడు అబ్డామినల్ సర్క్యులర్ చేస్తాం. అంటే బిఫోర్ షీ గెట్స్ ప్రెగ్నెంట్, 2 ప్రెగ్నెన్సీస్ మధ్య అబ్డామినల్ సర్క్యులర్ చేస్తాం. అందరికీ ఏమో ఇండికేషన్స్ ఉంటేనే వేస్తాము. అంటే సర్క్యులర్ చేసిన వాళ్ళకు దే కెన్ ఆల్సో అండర్గో నార్మల్ డెలివరీ. 36 వారాలు రాగానే స్టిచ్ తీసేస్తాము, దే విల్ సెట్ ఇన్ టు లేబర్. ఇంకేం మెడికల్ కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కూడా వదిలేస్తాం. ఓకే. సో కంపల్సరీ C-section చేయాల్సిన అవసరం లేదు అన్లెస్ ఇంకేదన్నా మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ బేబీకి ఉమ్మునీరు బాగా తక్కువ ఉంది, ఆర్ఎల్స్ మదర్కి బీపీ ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, ఆర్ గర్భసంచి దారి బాగాలేదు, సిపిడి అంటాం. అంటే ఆమె పెల్విస్కి బేబీ హెడ్కి సరిపడే దారి లేదంటే దెన్ విల్ గో ఫర్ C-section. అలాగే ఉమ్మునీరు ఇదేంటంటే కొంతమందిలో ఎక్కువ ఉంది అంటారు, కొంతమందిలో డ్రై అయిపోతుంది అని అంటారు. సో అంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లమా? ఇప్పుడు తక్కువ ఉంటే బేసిక్గా ప్రాబ్లమ్ అంటే ఒక ఐడియా ఉంది, ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుందా? నార్మల్గా ఉమ్మునీరు అనేది ప్రెగ్నెన్సీలో యాజ్ మదర్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఆర్ జెస్టేషన్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఉమ్మునీరు స్లోగా పెరుగుతుంటుంది. సో యూజువల్గా ఉండే ఉమ్మునీరు ఈజ్ అరౌండ్ 15 సెంటీమీటర్స్. సో ఎనీథింగ్ బిట్వీన్ 15 to 25 అనేది కొంచెం బార్డర్ లైన్ కంటే ఎక్కువ. 25 దాటింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ పాలిహైడ్రామియస్, అంటే ఉమ్మునీరు చాలా ఎక్కువ ఉన్నట్టు. ఆ ఉమ్మునీరు ఎక్కువ ఉండడానికి రీజన్స్ చూస్తాం. మదర్ ఉండొచ్చు రీజన్, ఆర్ ఎల్స్ బేబీ ఉండొచ్చు. సో మదర్ పరంగా చూస్తే మదర్ డయాబెటిక్ మదర్ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే ఆటోమేటిక్ బికాస్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది మనకు బేబీలో ఉమ్మునీరు పెరిగిపోతుంది. చాలా మంది డయాబెటిక్స్ అలా డయాగ్నోస్ అవుతారు. స్కాన్లో ఉమ్మునీరు ఎక్కువ ఉంది అని మదర్కి మనము షుగర్ టెస్ట్ చేపిస్తే మదర్ షుగర్స్ ఆర్ వెరీ హై. సో ఒకసారి షుగర్స్ కంట్రోల్ అవుతే ఉమ్మునీరు అనేది సెట్ అయిపోతుంది. సో మదర్ సైడ్ అయితే మోస్ట్లీ అది ఉంటుంది. కొంతమందికి యాస్ వచ్చే ప్లాసెంటా అంటాం, ప్లాసెంటా మిగిలి పెద్దగా ప్లాసెంటాస్ ఉంటాయి. మదర్ ఈజ్ ఆల్సో వెయిట్, ప్లాసెంటా కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ ప్లాసెంటా ఎక్కువ ఉమ్మునీరు ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దట్ ఈస్ అ నార్మల్ కండిషన్. బేబీ పరంగా చూస్తే కొంతమందికి ఈ ఈసోఫేజియల్ దారి, మనం మింగే దారి ఉంటుంది కదా, మౌత్, స్టమక్, డియోడినం, ఆ మింగే దారిలో ఎక్కడన్నా గ్రోత్ సరిగ్గా లేదు, క్లోజ్ ఉన్నాయనుకోండి, అప్పుడు బేబీ వాటర్ మింగలేదు. సో ఈసోఫేజియల్ అట్రీసియాస్, ఆ ట్రేకియోఈసోఫేజియల్ ఫిస్టులాస్ అంటాం. అటువంటి కండిషన్లో బేబీకి అబ్నార్మాలిటీ ఉన్న ఉమ్మునీరు ఎక్కువ ఉంటుంది. సో ఉమ్మునీరు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ చేయించుకుందా, డబుల్ మార్కర్ టెస్ట్ ఉందా, టీఫా నార్మల్ ఉందా, అవసరమైతే మళ్ళీ హైయర్ సెంటర్లో టీఫా అవన్నీ చేపిస్తాం. బేబీకి అవయవాలు లోపాలు లేవు అని అంటే వీ గివ్ రీఅష్యూరెన్స్, ఏం కాదమ్మా. యూజువల్గా 28 నుంచి 32 వీక్స్కి చాలా ఉంటుంది ఉమ్మునీరు, యూజువల్ 32 వీక్స్ తర్వాత తగ్గుతుంది. సో పాలిహైడ్రామినేస్కి రీజన్స్ చూసుకొని ఏం మదర్కి డయాబెటీస్ లేదు, బేబీ అనామలీస్ లేవు అంటే వీ కెన్ గివ్ రీఅష్యూరెన్స్. చాలా మంది నాకు ఉమ్మునీరు ఎక్కువ ఉంది, డాక్టర్ వాటర్ ఎక్కువ తాగమంటున్నారు, నేను ఎక్కువ తాగితే వాటర్ అంతా నా పొట్టలో పోతుందంటే అది అపోహ. సో మనం తాగిన వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ అవుట్ ఇంటూ యూరిన్. ఉమ్మునీరు అనేది ఒట్టి మనం తాగే వాటర్ నుంచి కాదు,
మదర్ బ్లడ్ నుంచి వస్తుంది, బేబీ యూరిన్ నుంచి వస్తుంది, యాజ్ వెల్ as మాయా ప్లాసెంటా నుంచి కూడా వస్తుంది. సో మనం తాగే వాటర్ 90% ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్. ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా కూడా వాటర్ తాగమని చెప్తాం. కొంతమందికి ఉమ్మునీరు బాగా ఉండి ఆయాస పడుతుంటారు, దే కాంట్ ఈవెన్ స్లీప్, దమ్ము వస్తుంటుంది. సో సచ్ పేషెంట్స్కి అల్ట్రాసౌండ్ గైడెడ్ కొంచెం ట్యాపింగ్ చేస్తాం, సెట్ అయ్యే వరకు ట్యాప్ చేస్తాం, అంటే వాటర్ తీసేయడం వల్ల చేస్తాం. ఓకే ఓకే. సో అలాగే ఏంటంటే 7th మంత్ తర్వాత స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్కితే గర్భసంచి కిందకు వచ్చేస్తుంది అని అంటారు, నిజమేనా అది? యూజువల్గా గర్భసంచి కిందకి రావడం కాదు, ప్లాసెంటా ఉంటుంది. మాయ అనేది కొంతమందికి కిందే ఉండిపోద్ది. యూజువల్లీ 3rd మంత్ 4th మంత్లో కింద ఉంటుంది. యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ మాయా కింద నుంచి పైకి వెళ్ళి ఫండస్ దగ్గరకు వస్తుంది. కొంతమందికి ఏంటంటే కిందే ఉండిపోద్ది. అట్లాంటి వాళ్ళకి యూజువల్గా మనం స్టెప్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయమని, స్ట్రైనింగ్ లాంటిది అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది కింద జారడం కాదు, ఆల్రెడీ కింద ఉంది. సో వాళ్ళకి తెలియకుండానే బ్లీడ్ అవుతారు. సో మాయ పైకి వెళ్ళే వరకు మనం ఇట్లాంటి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే ఓకే. సో అలాగే ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా సి సెక్షన్ అనేది కామన్ అయింది. ఎందుకంటే ముహూర్తాలు పెట్టుకుని మరి అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే సి సెక్షన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యామని తెలియగానే బెడ్ రెస్ట్, అండ్ వీరే ముందు డిసైడ్ అయిపోతున్నారు, డాక్టర్ సజెస్ట్ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. అసలు ఏ టైంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అసలు బెడ్ రెస్ట్ కంపల్సరీయా, అది చెప్తారా? యూజువల్లీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూస్తాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఒబేసిటీ ఉందా, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్, ఆర్ ఇంకేదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు పేషెంట్కి, ఆమె హైట్, వెయిట్, BMI నార్మల్ ఉందంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ డూ వాకింగ్ 15 to 20 minutes ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు ఇప్పుడు లేనే లేదు. ఎంత వాకింగ్ చేస్తే మనకు అంత బ్లడ్ ఫ్లో బాగుంటుంది, బేబీకి బెటర్, మదర్కి కూడా బెటర్, మదర్కి బీపీ రాకుండా, షుగర్ రాకుండా ఉంటుంది. ఈ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉండేది. లైక్ కొంచెం బ్లీడ్ అవ్వగానే భయపడి బెడ్ రెస్ట్, 9th మంత్ వరకు బెడ్ రెస్ట్ తీసుకొని బాగా 15-20 kgs వెయిట్ గెయిన్ అయ్యి రావడము. సో ఒకప్పుడు ఉండేది. కాబట్టి అంత అడ్వాన్స్ స్కాన్స్ లేనప్పుడు, మెడికేషన్ లేనప్పుడు ఒకప్పుడు ఇస్తుండే. ఇప్పుడు అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ అనేది యూజువల్గా లేదు. ఓన్లీ మనం స్టిచ్ ఎవరికన్నా వేసాము, అది కూడా స్టిచ్ సెటిల్ అయ్యే వరకు 3 to 4 days అంతే. తర్వాత అగైన్ షీ విల్ డూ వాకింగ్, ఆర్ ఎల్స్ ప్లాసెంటా ప్రీవియా అంటాం. అంటే మాయ కింద ఉంది, అది ఆల్రెడీ వార్నింగ్ సైన్ ఇచ్చింది, అంటే బ్లీడ్ అయింది ఒకసారి, మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూజువల్ అట్లాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ అంటే ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళమని చెప్తాము, ట్రావెలింగ్ లాంటిది చేయొద్దు. సో యూజువలీ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ కాన్సెప్ట్ తీసేస్తాం. ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్గో వాకింగ్ 15 to 20 minutes. రెగ్యులర్గా యోగా చేయొచ్చు 4th మంత్ నుంచి. షీ కెన్ డూ, అంతకుముందు వర్కౌట్స్ ఏమైనా చేస్తుంటే బేసిక్ వర్కౌట్స్ కూడా చేయమని చెప్తాం. ఇప్పుడు దేర్ ఇస్ నో అబ్సల్యూట్ బెడ్ రెస్ట్. ఓకే ఓకే. అలాగే వామిటింగ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో, అంటే 2 months, 2nd month, 3rd month నుంచి కొంతమందికి ఓవరాల్ అసలు ఆల్మోస్ట్ డెలివరీ టైం వరకు కూడా వామిటింగ్స్ అవుతాయి కదా, దేనివల్ల అది? కంట్రోలింగ్ ఏమి ఉండదా? వామిటింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఒక సిమ్టమ్. అంటే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ వల్ల వస్తుంది. యూజువలీ బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది 9th నుంచి 12th వీక్ వరకు హైయెస్ట్ ఉంటుంది. సో వామిటింగ్స్ కూడా 9వ వారం నుంచి 11, 12 వారాల వరకు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత యూజువల్గా సెటిల్ అవుతుంది. కొంతమందికి వామిటింగ్స్ అనేది కంటిన్యూస్గా ఉంటాయి. రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. అంటే నార్మల్ బీటా హెచ్సిజీ ఉన్నా కూడా ఆమె బాడీ పర్సీవింగ్ సెన్సిటివ్ ఉండొచ్చు, ఎక్కువ వామిటింగ్స్ చేయొచ్చు. అదే హార్మోన్ ఇప్పుడు సపోజ్ ఆ హార్మోన్ 500 units ఉందనుకోండి, ఈ అమ్మాయికి 500 units షీస్ టాలరేటింగ్, ఇంకో అమ్మాయి టాలరేట్ చేయకపోవచ్చు, సెన్సిటివిటీ ఇండెక్స్ ఉండొచ్చు. సెకండ్ థైరోటాక్సికోసిస్, అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్గా వామిటింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి. సెకండ్ మన ట్విన్స్, అంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, వామిటింగ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడినట్టు పాలీహైడ్రామ్నియస్, ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా కూడా వామిటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువలీ వామిటింగ్స్ అవుతున్నాయి అంటే లోపల ప్రెగ్నెన్సీ ఎంతో కొంత బాగున్నట్టు. సో యూజువలీ యాజ్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ 16 వరకు 16 weeks వరకు చాలా మందికి 90% తగ్గిపోతాయి. వెరీ మినిమల్ కండిషన్స్లో ఉంటాయి. అప్పుడు మనం జాండిస్ చెక్ చేసుకుంటాం, LFT ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది. ఇవి నార్మల్ ఉన్నాయి అనుకోండి, మదర్కి రీఅష్యూరెన్స్ ఇస్తాము. వామిటింగ్ అయ్యే ప్రతిసారి టాబ్లెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ హోమ్ రెమెడీస్ తోటి కూడా తగ్గించుకోవచ్చు. ఓకే ఓకే. సో అలాగే చాలామంది ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉంటున్నాయి, సిస్ట్లు ఉంటున్నాయి. అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, సిస్ట్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు 40s, ఈవెన్ 38, అరౌండ్ 40 లోపే డాక్టర్ దగ్గరికి ఏదైనా ఇట్లా ప్రాబ్లం వచ్చి వెళ్ళిందంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యూట్రస్ రిమూవ్ చేసేయాలి అంటారు. లేదంటే అది క్యాన్సర్ కింద ఫామ్ అయిపోతుందేమో అన్న ఒక అపోహలోనే చాలామంది యూట్రస్ రిమూవ్ చేసుకుంటారు. అసలు యూట్రస్ ఏ స్టేజ్లో రిమూవ్ చేయాలి, అసలు ఫైబ్రాయిడ్ సిస్ట్ ఉంటే రిమూవ్ చేయాలా, అసలు అది చెప్తారా? సో యూజువలీ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి గడ్డలు గర్భసంచిలో ఉంటాయి.
సిస్ట్ అనేది అండాశయంలో ఉంటాయి. ఓకే. ఈ ఫైబ్రాయిడ్ సిస్ట్ అనేది మనకు పెద్ద మనిషి అయినప్పటి నుంచి హార్మోన్స్ ఎప్పుడు ఉంటాయో ఎండింగ్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యూజువలీ ఇప్పుడు మన సిస్ట్ పరంగా వస్తే సిస్ట్లో చాలా రకాలు ఉంటాయి. సింపుల్ సిస్ట్ ఆర్ ఫాలిక్యులర్ సిస్ట్ అంటే అవి జస్ట్ అరౌండ్ 3 సెంటీమీటర్స్ ఉంటాయి, ఆ పీరియడ్లో ఉంటాయి, యూజువలీ పీరియడ్ అయ్యాక తగ్గిపోతాయి. ఫంక్షనల్ సిస్ట్ అంటాం, యూజువల్లీ ఓవ్యులేషన్ టైంలో వస్తాయి, తగ్గిపోతాయి. కార్పస్ లూటెల్ సిస్ట్ అంటాం, ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ దాల్చే వరకు ఉంటాయి, మళ్ళీ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటాం, ఇవి కొంచెం ఇబ్బందికరమైన సిస్ట్. ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంది అంటే ఆ సిస్ట్ లోపల వాటర్ కాకుండా బ్లడ్ ఫిల్ అయి ఉంటుంది. సో అది యూజువల్గా ఒకటే స్కాన్ మనకు చెప్పడానికి రాదు. పేషెంట్కి ప్రతి మంత్ 2-3 మంత్స్ స్కాన్ చేస్తుంటే సిస్ట్ కరిగిపోవట్లేదు, అంతే ఉంది, ఆర్ఎల్స్ పెయిన్ ఎక్కువ వస్తుంది పీరియడ్స్లో, అది చాక్లెట్ సిస్ట్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్. ఆ సిస్ట్ అనేది తీయాల్సి వస్తుంది. కొంతమందికి సిస్ట్ సడన్ గానే మోర్ దెన్ 6 సెంటీమీటర్స్ పెరిగిపోతాయి, అది మెలకలు పడుతుంటుంది, ఆర్ ఓవరీ అంతా టార్షన్ అయిపోతుంది, అలాంటి సిస్ట్ తీస్తాం. సో యూజువలీ ఫస్ట్ 2-3 సిస్ట్ మనం మాట్లాడి తీయాల్సిన అవసరం లేదు. ఎనీ సిస్ట్ విచ్ ఇస్ కాజింగ్ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ చేసి పీరియడ్స్లో హెవీ ఫ్లో రావడము, ఆరు నెలకి 2 సార్లు పీరియడ్స్ రావడం, అట్లున్న వాళ్ళకి హార్మోనల్ ట్రీట్మెంట్ ఫస్ట్ పెడతాం. కానీ అవి పని చేయనప్పుడు దెన్ ఓన్లీ వి గో ఫర్ సర్జరీ. సో సర్జరీ కూడా సైజ్ పైన డిపెండ్ అవుతుంది. 5 సెంటీమీటర్స్ అండ్ బిలో యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ 3 నెలలు ఇస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ తోటి 50-60% తగ్గుతాయి. కొంతమందికి ఉండిపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, లైక్ రెగ్యులర్గా పీరియడ్ చూస్తే యూజువల్ మనం ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చాక కూడా సైజ్ అంతే ఉంటుంది, ఆర్ఎల్ సిస్ట్కి సంబంధించిన మార్కర్స్ ఉంటాయి, CA-125 CA, అవి ఏమైనా ఎక్కువ లెవెల్స్ ఉన్నాయనుకోండి మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వలేము, అప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. కొంతమందికి సిస్ట్ వచ్చి సివియర్ పెయిన్ వస్తుంది, అంటే అండం మొత్తం బలూన్ లాగా తిరిగిపోద్ది, మెలకలు పడుతుంటది, ఆ ఓవరీ అంతా ఖరాబ్ అయిపోతుంటది, టార్షన్ అంటారు దాన్ని. అలాంటిది వచ్చినప్పుడు పెద్ద సిస్ట్ కనిపించగానే మోర్ దెన్ 6 సెంటీమీటర్స్ ఉంది అంటే టార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. మనం ఎంత డిలే చేస్తాం అనుకోండి, టార్షన్ అయిపోతే ఆ అండం మొత్తం తీయాల్సి వస్తుంది. ముందే తీసుకుంటే ఓన్లీ ఆ సిస్ట్, ఇప్పుడు మనం ఆరెంజ్ పీల్ వలిసినట్టు ఆ సిస్ట్ ఒక్కటి తీసేయచ్చు, వీ కెన్ సేవ్ ది ఓవరీ. ఇది సిస్ట్ పరంగా. ఆ సిస్ట్ కూడా ఏజ్ పరంగా ఉంటాయి, రిప్రొడక్టివ్ ఏజ్లో వస్తాయి, చిన్నపిల్లలకు వస్తాయి, ఎల్డర్లీ వస్తాయి. యూజువల్లీ చిన్నపిల్లలకు అంటే టీనేజ్లో వచ్చే సిస్ట్ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి, మెనోపాజ్ దగ్గర వచ్చే సిస్ట్ ప్రాబ్లమేటిక్ ఉంటాయి. మధ్యలో వచ్చే సిస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. సిస్ట్ ఉన్న ప్రతి పేషెంట్కి మనం గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. సిస్ట్ పరంగా మెడిసిన్స్ అయినా పెడతాం, సిస్ట్ పరంగా సర్జరీ అయినా చేస్తాం. గర్భసంచికి మనం వీ కెన్ లీవ్, యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. అదే మనం ఫైబ్రాయిడ్కి వస్తే యూజువలీ ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే కొంతమందికి 4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి ఏం లక్షణాలు ఉండవు, లైక్ పెయిన్ ఉండదు, పీరియడ్స్లో హెవీ ఫ్లో ఉండదు, ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ అట్లా రానప్పుడు వదిలేస్తాం. ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ వదిలేస్తాం. సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే ఇదర్ పెయిన్, హెవీ ఫ్లో ఆర్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, అట్లాంటి వాళ్ళకి ఒట్టి ఫైబ్రాయిడ్స్ తీస్తాం. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటాయి, దాన్ని మయోమెక్టమీ అంటాం. అంటే ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నీ తీసి రిమైనింగ్ వదిలేస్తాం. మయోమెక్టమీలో కూడా ఇప్పుడు చాలా ప్రొసీజర్స్ వచ్చాయి, లాప్రోస్కోపీ వచ్చింది, లేజర్ వచ్చింది, అల్ట్రాసౌండ్ గైడెడ్, హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ గైడెడ్ అవి కూడా వచ్చాయి. సో మనం సర్జరీ చేయకుండా కూడా తీయొచ్చు. ఇంకోటి మెడికల్ మేనేజ్మెంట్, కొంతమందికి మెడిసిన్స్ కూడా ట్రై చేయొచ్చు. మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మనకు గర్భసంచి దారిలో ఉన్నాయి, స్పర్మ్ అంటే హస్బెండ్ స్పర్మ్ పెనిట్రేట్ అవ్వకుండా అది ఇన్హిబిట్ చేస్తుంది, లేదంటే కరెక్ట్ గర్భం అతుక్కునే ప్లేస్ దగ్గరనే ఫైబ్రాయిడ్ ఉంది, దానివల్ల అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మనం ఫైబ్రాయిడ్ తీసేస్తాం. అండ్ యూజువలీ అరౌండ్ మెనోపాజ్, పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 42 to 50 years ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ యూజువల్గా అంత ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వవు. సో వీ కెన్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్, అంటే మెడిసిన్స్ ఇస్తాము, కనీసం ఒక 3 to 6 months టైం తీసుకుంటారు. అదేదో ఈరోజు పెయిన్ కిల్లర్ లాగా పెట్టగానే పనిచేయదు. చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ మంత్ అయిపోయింది, రెస్పాండ్ అవ్వలేదు, నాకు బ్లీడ్ అవుతుంది. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిచ్యువేషన్ వీల్ సీ. ఆ ఫైబ్రాయిడ్స్ తగ్గుతున్నాయి అని అంటే వీల్ కంటిన్యూ ద మెడిసిన్స్ ఫర్ అరౌండ్ 3 to 6 months. మెడిసిన్ పెట్టాక ఫైబ్రాయిడ్ తగ్గట్లేదు, బ్లడ్ ఫ్లో ఎక్కువై అనిమిక్ అవుతున్నారు అంటే దెన్ ఓన్లీ విల్ గో ఫర్ సర్జరీ. సో ప్రతి ఫైబ్రాయిడ్కి సర్జరీ అవసరం లేదు, ప్రతి సిస్ట్కి కూడా గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ వచ్చేది ఫైబ్రాయిడ్స్ ఇస్ అరౌండ్ 1%. సో ఎనీ పేషెంట్ మెడికల్ మేనేజ్మెంట్ పెట్టాలి, మెనోపాజ్ దగ్గరలో ఉందంటే ఫస్ట్ గర్భసంచి టెస్ట్ చేస్తాం, బయాప్సీ అంటాం. ఆ బయాప్సీలో ఏం ప్రాబ్లం లేదు అంటే గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. ఆ బయాప్సీలో ప్రాబ్లం ఉంది అంటే దెన్ గో ఫర్ సర్జరీ. సో చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు పీరియడ్స్ ఎర్లీగా వస్తున్నాయి, అంటే ఆల్రెడీ పీరియడ్స్ వచ్చి ఒక 2 weeks అయిన వెంటనే మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది, ఇది దేనివల్ల అంటారు?
యూజువల్లీ ఇది ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అంటారు. ఇరెగ్యులర్ పీరియడ్స్లో ఇది కూడా ఒక టైప్. అంటే కొంతమందికి 25 days ఇస్ నార్మల్, కొంతమంది 35 days ఇస్ ఆల్సో నార్మల్. ఈ 25 days కంటే తొందరగా వస్తే దాన్ని ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అంటారు. ఈ ఫ్రీక్వెంట్ పీరియడ్స్ మోస్ట్ కామన్ రీజన్ ఏముంటుందంటే సిస్ట్ ఉండడం. పీసీఓడి లాంటి, పీసీఓడి కూడా ఒక వెరైటీ, అది కాకుండా ఓవేరియన్ సిస్ట్ ఉండడం. నెక్స్ట్ కామన్ రీజన్ ఇస్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, అలా ఉన్న వస్తుంది. నెక్స్ట్ బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న, యూజువలీ రక్తహీనత ఉన్నప్పుడు యూట్రస్ అనేది ఫ్రీక్వెంట్ గా షట్ ఆఫ్ అవుతుంటుంది, రక్తహీనత ఉంటుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా రీజన్ ఉండొచ్చు, దానివల్ల ఒబేసిటీ ఉండడం, ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఈ ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అనేది వస్తాయి. సో ఈ ఉన్న రీజన్స్లో యూజువల్గా వాళ్ళు ఫైండ్ అవుట్ రీజన్ ఏముందో చూస్తాము. బేసిక్గా ట్రీట్మెంట్ పెట్టేది అయితే మనం 21 గోళీలు 21 days ఓసీ పిల్స్ పెడతాం. ఈ రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆ రీజన్ కరెక్ట్ అయ్యే వరకు మనం సపోర్ట్ లాగా 21 days పిల్ పెడతాం. యూజువల్లీ 2 to 3 months పెడతాం. ఆ 2 to 3 months పెట్టినప్పుడు పేషెంట్కి అడ్వైజ్ ఏమి ఇస్తాం, టైంకి టాబ్లెట్ వేసుకోవాలి, అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి, అండ్ పీరియడ్ మిస్ అయిన వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్ మిస్ అయిన వెంటనే 2 టాబ్లెట్స్ చేసుకోవాలి. ఇలా చేస్తూ రీజన్ కరెక్ట్ చేసుకోవడం, లైక్ వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం వెయిట్ రిడక్షన్ చేయడము, అనీమియా రక్తహీనత ఉంటే అది కరెక్ట్ చేసుకోవడం, ఏదైనా సిస్ట్ ఉన్నాయంటే యూజువలీ 21 days టాబ్లెట్స్ తోటి తగ్గుతాయి, థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే దాన్ని తగ్గించుకునే టాబ్లెట్స్ వాడడం, దెన్ యూజువల్గా అవి సెట్ అవుతాయి. నార్మల్గా అసలు పీరియడ్ ఎన్ని డేస్కి రావాలి? 28 days? నార్మల్గా 25 నుంచి 35 ఆల్సో. 1 week బిఫోర్ వస్తే ప్రాబ్లం లేదు. 1 week ప్లస్ ఆర్ మైనస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. ఓకే ఓకే ఓకే. సో అదర్ దాన్ ఇంకేదైనా ఒక 2 weeks అట్లా వచ్చినా, లేకపోతే 2 weeks పోస్ట్ పోన్ అయితే ఒకవేళ 2 weeks దాటి వచ్చినా ఇట్ ఇస్ అబ్నార్మల్. వస్తుంది, 1 నెల వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఫీవర్ ఉండొచ్చు, ఆర్ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు. కానీ ఒక 2 months అబ్జర్వ్ చేసి వెయిట్ గెయిన్ అవుతున్నాము, పీరియడ్ రావట్లేదు, పొట్ట దగ్గర ఉబ్బరంలా ఉంది, పీరియడ్ రావట్లేదు, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది, మెడ చుట్టూ నల్లగా అవుతుంది, చంకలో పిగ్మెంటేషన్ వస్తుంది, పీరియడ్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అబ్నార్మల్. వెంటనే డాక్టర్ని చూపించుకుంటే బెటర్. ఇంకొక రీజన్ మనకు ఫ్రీక్వెంట్ గా పీరియడ్ రావడానికి ఏంటంటే ఎండోమెట్రియం ఇన్ఫెక్షన్ ఉండడం, అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా, ఆర్ యూట్రస్ లోపల లేయర్ లో ఎండోమెట్రైటిస్ అంటారు, అట్లా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఫ్రీక్వెంట్ గా వస్తాయి. సో అప్పుడు ఫ్రీక్వెంట్ గా వచ్చి రీజన్ ఏంటో చూసుకొని, సపోజ్ అలా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ కోర్స్ వాడితే యూజువల్ గా తగ్గుతాయి. సో అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవుతారు, బేసిక్ గా చేయాల్సిన బ్లడ్ టెస్ట్ చేస్తారు, ప్యాప్స్మియర్ అంటారు, గర్భసంచి ముఖద్వారం టెస్ట్, ప్యాప్స్మియర్ కంపల్సరీ చేసుకుంటారు, అవసరమైతే స్కాన్ చేస్తారు. దీంట్లో ఎక్కడ రీజన్ ఫైండ్ అవుట్ చేసుకొని వీ హ్యావ్ టు ట్రీట్. ఓకే. అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వకుండా కూడా ఇప్పుడు చాలా మంది పిల్లల్లో నెక్ బ్లాక్ అవుతుంది, మరి అండర్ ఆర్మ్స్ బ్లాక్గా ఉంటున్నాయి, ఇది దేని వల్ల వస్తుంది అంటారు? యూజువలీ ఇది నెక్ పిగ్మెంటేషన్ నల్లగా అవడము ఇస్ కాల్డ్ అకాంథోసిస్ నైగ్రికాన్స్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అది సంకేతం. అంటే బాడీలో హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉన్నాయి, ఆ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ బాడీని అలా రెస్పాండ్ చేస్తుంది. ఇన్సులిన్ హై లెవెల్స్ ఉండడానికి రీజన్స్లో ఒకటి కెన్ బి డయాబెటీస్, ఒక సెకండ్ కెన్ బి ఒబేసిటీ, కెన్ బి పీసీఓడి. సో అట్లా ఉంటే యూజువల్గా అట్లా బాడీ మనకు సంకేతం ఇస్తుంది. అలా ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ చేయాలి, డైటరీ చేంజెస్ చేయాలి, దెన్ అది యూజువల్లీ తగ్గుతుంది. చాలా మంది ఒక అపోహ ఏముంటుందంటే మా అమ్మాయికి గోల్డ్ చైన్ పడట్లేదు, మా అమ్మాయికి ఈ చైన్ పడట్లేదు, సిల్వర్ పడట్లేదు, లేదంటే మా అమ్మాయి రోజు ఎండలో వెళ్తుంది, అది వాళ్ళు కవర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటారు. సో యూజువల్ మనం అడుగుతుంటే చెప్తారు అవును పీరియడ్ అబ్నార్మాలిటీ వస్తుంది అని. సో అలా మెడ చుట్టూ నల్లగా అవుతుంది అంటే నాట్ ఓన్లీ పీరియడ్ కి రిలేటెడ్, నియర్ ఆన్సెట్ ఇట్ ఈస్ అ మార్కర్ ఫర్ డయాబెటీస్. నియర్ ఫ్యూచర్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకు కూడా మెడ చుట్టూ నల్లగా అవుతుంటాయి, పులిపిల్లు రావడము, మెడ చుట్టూ నల్లగా అవ్వడము, రెడ్ గా డాట్స్ రావడము, అవన్నీ సంకేతాలు. లేదు, అవన్నీ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్. అంటే ఇవన్నీ బాడీస్ యాక్చువల్లీ మనకు సిమ్టమ్స్ చూపిస్తుంది, వార్న్ చేస్తుంది, జాగ్రత్త పడు, టేక్ యువర్ యాక్షన్ అని. మనం దాన్ని వదిలిపెడితే వి విల్ ల్యాండ్ ఇన్ టు ద ప్రాబ్లం. ఓకే ఓకే. సో చాలా మందికి ఏంటంటే మెనోపాజ్ లైక్ పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. సో ఆగిపోయిన తర్వాత ఒక 6 monthsకో లేకపోతే ఒక 8 monthsకో మళ్ళీ బ్లీడ్ లాగా కనిపించడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇటువంటి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, దేనికి అసలు సిమ్టమ్స్ అవి? మన ఇండియన్ ఉమెన్లో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇస్ అరౌండ్ 50 years. 50 years కల్లా యూజువల్గా మెనోపాజ్ అటెండ్ అవుతారు. అంటే 6 months వరకు రాకపోతే మెనోపాజ్ అని లేబుల్ చేయొచ్చు. ఆ 6 months తర్వాత ఎప్పుడన్నా స్పాటింగ్ లాగా వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. యూజువల్గా రీజన్స్ ఫర్ స్పాటింగ్ ఎన్నో ఉండొచ్చు. మోస్ట్ కామన్ ఎండోమెట్రియల్ అట్రోఫీ, అంటే డ్రైనెస్, వెజనైటిస్, ఎండోమెట్రైటిస్, డ్రై అయినప్పుడు కూడా బ్లీడింగ్ వస్తుంది, మనకు దానికి రీఅష్యూరెన్స్ ఇస్తాం. అదర్ కాజెస్ తీసుకుంటే ఎండోమెట్రియంలో లోపల పొర పెరగడం,
అంటే పీరియడ్స్ ఆగిపోయాక కూడా కొంతమందికి లోపల పొర పెరుగుతుంటుంది. అది పెరిగి పెరిగి బ్లడ్ సప్లై దాని ఓవర్ ఆగిపోయినప్పుడు సడన్ గా బ్లీడింగ్ లాగా ఉంటుంది. సో ఎండోమెట్రియల్ గ్రోత్ అంటారు దాన్ని. ఆరల్స్ గర్భసంచిలో చిన్న పాలిప్స్ అంటే ఇలా పాప్కార్న్ లాగా పౌట్ అవుట్ అవుతుంటాయి. అట్లాంటి ఇష్యూస్ ఉన్నా అవుతాయి. ఆరల్స్ సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవుతాయి. ఆర్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఇవి ఉన్నా కూడా లోపల పొర మందం అవుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయినప్పుడు బేసిక్ ప్యాప్ స్మియర్ చేసుకుంటాము. అంటే గర్భసంచి ముఖ ద్వారా టెస్ట్ చేసి అది క్యాన్సరా కాదా రూల్ అవుట్ చేసుకుంటాం. గర్భసంచి సైజ్ ఎంత ఉందో చూసుకుంటాము. దాన్ని కండ అంటే మయోమెట్రియం ఎలా ఉందో చూస్తాము. ఏమైనా మెనోపాజ్ అయ్యాక కూడా అప్పటి వరకు సైలెంట్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఒక్కొక్కసారి బ్లీడ్ అవుతాయి. సో అలాంటి ఫైబ్రాయిడ్స్ ఏమున్నాయో చూసుకుంటాము. పొర థిక్నెస్ యూజువల్లీ ముట్లు ఆగిపోయాక గర్భసంచిలో ఇన్నర్ లేయర్ బ్లీడింగ్ అయ్యే లేయర్ 4 mm ఉంటుంది. ఆ 4 mm కంటే ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా పొర నుంచి బయాప్సీ తీసుకొని ఆ బయాప్సీ స్టడీ చేస్తాం. అది మామూలుది అంటే యూజువల్గా మెడిసిన్స్ కొన్ని రోజులు ఇవ్వచ్చు. అది మన హై గ్రేడ్ ఇబ్బంది లాగా ఉందంటే అప్పుడు వీల్ అడ్వైస్ ఫర్ హిస్టెక్టమీ. సో దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఓకే. అలాగే చాలా మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది అంటారు. సో అసలు ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకో అది రిమూవ్ చేసేయాలా కంపల్సరీగా? అది యూజువలీ యూపీటీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే అది పాజిటివ్గా 2 గీతలు బాగా ఈక్వల్ కలర్లో చూపిస్తాయి. అది మంచి ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. సో అట్లా ఉన్నప్పుడు యూజువల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఒక 10 days ఆగి వెళ్ళండి, 3 కంప్లీట్ అయ్యి 4 పడ్డాక వెళ్ళండి, అప్పుడే కనిపిస్తే ఇంట్లో చెప్తారు. ఒకప్పుడు ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు యూజువల్గా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్కి ఏం చెప్తామంటే యూజువల్ ఒక గీత కనిపించింది, సెకండ్ గీత లైట్గా ఉంది, మీకు పీరియడ్ మిస్ అయిన వెంటనే కనిపించట్లేదు, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే అప్రోచ్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. ఎందుకంటే కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మనం ఎంత ఎర్లీగా స్కాన్ చేస్తుంటే అంత ఎర్లీగా పికప్ చేయొచ్చు. ఆ పికప్ చేసే టైంలో మనము బీటా హెచ్సిజీ హార్మోన్స్ ఎంత ఉన్నాయి, శాక్ సైజ్ ఎంత ఉంది, దాని పరంగా మెడిసిన్స్ ఇవ్వాలా, సర్జరికల్ మేనేజ్మెంట్ చేయాలా, ట్యూబ్ తీయాలా అనేది డిసైడ్ అవుతాం. సో కొంతమంది ఏం చేస్తారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, చాలామంది అన్మ్యారీడ్స్ ఆర్ రీసెంట్లీ మ్యారీడ్ హూ డోంట్ వాంట్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ ఇలా బేసిక్ స్కాన్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకొని వేసుకుంటారు. అది గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, టాబ్లెట్స్ చేసుకుంటే అది బ్లీడింగ్ అనేది మొత్తం మన పొట్టలో అవుతుంది. సో అది ఎమర్జెన్సీ సర్జరీ లాగా అవుతుంది. సో ఒక్కొక్కసారి ట్యూబ్ పగిలిపోతుంది. అది తెలియకుండా అందుకే ఆన్ కౌంటర్ మెడికేషన్ వేసుకోవద్దు. గర్భం ఎక్కడుందో నిర్ధారణ, గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా నిర్ధారణ అయ్యాకే మనం టాబ్లెట్స్ వాడాలి. యూజువల్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు 3 కంప్లీట్ అయ్యి 4 వరకు కొంతమంది చెకప్కి రారు. యూజువల్ ఏమవుతుందంటే 2nd month 3rd month ఎండింగ్ వరకు ట్యూబ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి దాంట్లో ఉంటుంది. 4th దగ్గరలో ఉన్నప్పుడు ఒకటేసారి రప్చర్ అయిపోద్ది. రప్చర్ అయ్యి పేషెంట్ సడన్ షాక్లో వస్తారు. అంటే లోపల ఒక 2-3 liters బ్లడ్ తోటి కూడా వస్తారు. సో దాన్ని రప్చర్డ్ ఎక్టోపిక్ అంటారు. అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ చేసి అటుపక్క ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. కొంతమంది రెగ్యులర్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యారనుకోండి, అప్పుడు మనం దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. లైక్ మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ఉంటుంది, అది కరిగిపోయి బ్లడ్లో మిక్స్ అయ్యేటట్టు మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు. లాప్రోస్కోపీ చేసి కూడా కొంతవరకు మనం మిల్కింగ్ ఆఫ్ ద ట్యూబ్ కూడా చేయొచ్చు. ట్యూబ్ డ్యామేజ్ అవ్వలేదు అనుకోని మిల్కింగ్ చేయొచ్చు. ఏదైనా ట్యూబ్ బాగా వాపు వచ్చింది, కాపాడట్లేదు అంటే అప్పుడే మనం దాన్ని సాల్పింగెక్టమీ అంటాం, ట్యూబ్ మొత్తం తీసేస్తాం. సో ట్యూబ్ తీస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా? ట్యూబ్ తీసేస్తే ఒక పక్క ట్యూబ్ తీసేస్తే దేవుడు ఇంకొక ట్యూబ్ నుంచి మనకు ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ బెటర్గానే ఉంటాయి. ఎందుకంటే చాలా మంది పుట్టుకతోటి ఒకటే ఓవరీ ఒకటే ట్యూబ్ ఉంటుంది, ఇంకో పక్క ట్యూబ్ ఓవరీ కూడా ఉండదు. సో యూజువల్లీ ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ అండం ఎక్కడ విడుదలైనా ట్యూబ్కి ఒక టెండెన్సీ ఏముంటుందంటే అండం విడుదలై సపోజ్ లెఫ్ట్ ట్యూబ్ తీసేసాము, లెఫ్ట్ ఓవరీ ఉంది కానీ ఒట్టి ట్యూబ్ తీసాము, కానీ రైట్ ఓవరీ అండ్ ట్యూబ్ ఉంది, అండం లెఫ్ట్ ట్యూబ్లో రిలీజ్ అయింది, ఆ అండం అనేది ఇంకో సైడ్ నుంచి వచ్చి కూడా ప్రెగ్నెన్సీ అందుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ అ బాడీ మెకానిజం. ఒక ట్యూబ్ తీసేసంత మాత్రం ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఒక అపోహ. కాకపోతే ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. యూజువల్లీ ఒక 1 year తర్వాత దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ, అట్లా వదిలేయద్దు అని చెప్తాం. ఓకే. సో చాలామందికి కూడా ఏంటంటే ఏ ఒకేషన్ ఉందా అన్నా కూడా ఏదో డోలో వేసుకునేటట్లు ఈ మధ్య పీరియడ్ పోస్ట్ పోన్ పిల్స్ వేసుకుంటున్నారు. అసలు ఇది మంచిదేనా? అసలు వేసుకోవచ్చా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? చాలామంది పేషెంట్స్
మేడం నేను సండే మండే టాబ్లెట్స్ వేసుకొని వచ్చాను, అసలు సండే మండే టాబ్లెట్స్ ఏంటో నాకు తెలియదు, తర్వాత తీసుకొని వచ్చారు ఈ టాబ్లెట్ వేసుకున్నామంటే దోస్ ఆర్ హార్మోనల్ పిల్స్. ఆ హార్మోనల్ పిల్స్ ఎవరు రాస్తారంటే ఇంటి దగ్గర డాక్టర్ రాస్తారు, మెడికల్ షాప్లో రాస్తారు, చిన్నప్పుడు మా అమ్మ వేసుకునేది అనేది అలా వేసుకుంటున్నారు. అట్లా వేసుకునేది దానికి యూజువలీ అంటే పోస్ట్పోన్మెంట్కి టాబ్లెట్స్ వాడతాం. చాలా మంది ఏంటంటే 2 రోజులు వేసుకుంటారు, పీరియడ్ వచ్చేస్తుంది, పీరియడ్ వచ్చాక నాకు పీరియడ్ వచ్చింది అనుకుంటారు, కానీ అది అడిక్వేట్ డోస్లో వేసుకోలేదు, మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు. సో మళ్ళీ పీరియడ్ వచ్చే టైం వస్తుంది, సో అక్కడ అనేది సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ సండే మండే పిల్స్ అనేది అసలు వాడొద్దు, ఆన్ కౌంటర్ అసలు తీసుకోవద్దు. ఏదైనా మీకు ఉంటే యూ కెన్ ఆల్వేస్ పోస్ట్పోన్ పీరియడ్స్. ప్రీపోన్మెంట్ కి యూజువల్ గా ఉండవు, ప్రీపోన్మెంట్ ఇచ్చే టాబ్లెట్స్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. పోస్ట్పోన్మెంట్ కి అండర్ డాక్టర్ సూపర్విజన్ తీసుకుంటారు. పోస్ట్పోన్మెంట్ కి వాడేది ఖచ్చితంగా హార్మోనల్ పిల్సే. దోస్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒక రకమైన హార్మోనల్ పిల్ ఇస్తాము, దోస్ ఆర్ నాట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఒక రకం ఇస్తాము, డయాబెటీస్ హైపర్టెన్సివ్ ఉంటే ఒక రకంగా ఇస్తాము. సో అండర్ సూపర్విజన్ అది యూజ్ చేస్తే బెటర్. ఓన్లీ ఇఫ్ రిక్వైర్డ్ ఫ్రీక్వెంట్ గా అయితే వాడొద్దండి. ఏదో ఎమర్జెన్సీ పర్పస్ ఇంకా తప్పదు అనుకునే టైంలో అయితే వేసుకోవాలి. ఓకే ఓకే. నేనే ఒక పేషెంట్ వచ్చింది, మేడం ఈ సండే మండే పిల్ల వేసుకున్నా, నాకు ఎందుకో 2 వేసుకోబుద్ది అయింది, నేను ఇంక వేసుకోవద్దు అనుకుంటే ఇప్పుడు నాకు పీరియడ్ రావట్లేదు, ఇప్పుడు నాకు పీరియడ్ రావాలి, ఏం చేయాలంటే దానికి ఏం చేస్తామా పోస్ట్పోన్మెంట్ కి మొత్తం వాడంటే వినట్లేదు, మళ్ళీ అట్లా ఉంటారు చాలా మంది. అంటే మీరు అన్నట్టు ఇందాక 2 టాబ్లెట్స్ వేసి పీరియడ్ వచ్చేస్తుంది కదా, సో అంటే అది పోస్ట్ పోన్ కోసమే కదా వేస్తున్నారు, అయినా కూడా పీరియడ్ ఎందుకు వచ్చేస్తుంది మరి ఆ టాబ్లెట్స్? లైక్ ఇప్పుడు పోస్ట్పోన్మెంట్ కి టాబ్లెట్స్ వాడినప్పుడు కరెక్ట్ గా డోస్ ఉంటుంది, ఆ డోస్ మినిమం 5 days వాడాలి. మినిమం 5 days. ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ పీరియడ్ ఒక 5 days లో వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ చేయాలా? ఏ మూమెంట్? సపోజ్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్, 20వ తారీఖు వస్తుంది, 20వ తారీఖు ఈ మంత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 18th or 19th స్టార్ట్ చేయొచ్చు. 18th or 19th స్టార్ట్ చేసి యూజువల్ గా ఒక 5 days to 7 days వరకు ఇస్తాం, అంతకంటే ఎక్కువ పోస్ట్పోన్మెంట్ ఉండదు. సో 5 days వాడామనుకోండి, టాబ్లెట్ అయిపోయినాక 48 hours నుంచి 5 days వరకు ఎప్పుడైనా పీరియడ్ రావచ్చు. సో మినిమం 5 days వాడాలి. 5 days వాడకుండా 1 or 2 టాబ్లెట్స్ వాడారు, అదేమవుతుంది 48 hours కి పీరియడ్ వస్తుంది, కానీ మళ్ళీ వచ్చే టైం యాజ్ సచ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కదా, అప్పుడు కూడా స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. సో దానికి కోర్స్ ఉంటుంది, కరెక్ట్ కోర్స్ వాడితే మనకు సైకిల్ డిస్టర్బెన్స్ ఉండదు. కరెక్ట్ కోర్స్ వాడితే పోస్ట్పోన్ చేస్తాము, నెక్స్ట్ మంత్ ఆ టైంకి మళ్ళీ సెట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో చాలా మంది ఏంటి అంటే మాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కావచ్చు, లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీ మధ్యలో గ్యాప్ కావాలి అనుకునే టైంలో అసలు తీసుకోవాల్సింది చాలామంది పిల్స్ సజెస్ట్ చేస్తున్నారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని. అంటే ట్యాబ్లెట్స్ బెటర్ లేకపోతే లైక్ కాపర్ అనేది వచ్చింది, అంటే మీ సజెషన్ ఏంటి? కాపర్ బెటరా లేక పిల్స్ బెటరా, ఏది వాడితే బెటర్? యూజువలీ మ్యారేజ్ రీసెంట్లీ మ్యారీడ్ దే డోంట్ వాంట్ టు గెట్ కన్సీవ్డ్, కాంట్రసెప్షన్ అంటాం. కాంట్రసెప్షన్ కెన్ బి టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్. కాండమ్స్ ఆర్ ద బెస్ట్. కాండమ్స్ ప్రతిసారి వాడలేనన్నప్పుడు పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, అంటే లావు లేదు, డయాబెటీస్ లేదు, బీపీ లేదు, రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోగలుగుతుంది అంటే పిల్స్ అడ్వైస్ చేస్తాం. యూజువలీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లో డోస్ హార్మోనల్ ప్రొటెక్షన్ కాంట్రసెప్షన్ కి చాలా బాగా పనిచేస్తాయి, పీరియడ్ రెగ్యులరైజేషన్ కూడా చేస్తాయి, అమ్మాయికి కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇఫ్ షీస్ టేకింగ్ ఇట్ రెగ్యులర్లీ. అదే అరౌండ్ 6 months 9 months వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లైక్ 1-2 months వాడాక వెయిట్ గెయిన్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, కొంతమంది కళ్ళు మస్కలు పడుతున్నాయి, వాటర్ రిటెన్షన్ అవుతుంది, అంటే షీ ఈజ్ నాట్ ద క్యాండిడేట్ టు కంటిన్యూ ద పిల్స్. సో సెకండ్ మంత్లో ఆపేస్తాం. అండ్ ఆల్రెడీ ఒక బేబీ ఉంది, ఇంకొక బేబీకి దే వాంట్ టు టేక్ అ గ్యాప్, అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది అంత అడ్వైస్ చేయము, బికాస్ షీ హాస్ టు టేక్ కంటిన్యూస్లీ 21 రోజులు తీసుకోవాలి, బేబీ వల్ల మర్చిపోవచ్చు, ఆర్ఎల్స్ ఆల్రెడీ ఒక డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో అది అంత ఎక్కువ డోసులు అయితే అడ్వైస్ చేయము, ఒక 3 months వరకు వాడచ్చు. వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏం చెప్తామంటే కాపర్ టీ. కాపర్ టీ అంటే గర్భసంచిలోపు చిన్న కాపర్ లాంటి లూప్ వేస్తాము. ఇట్ ఈస్ పీరియడ్స్ అయిన వెంటనే, పీరియడ్స్ 5th day అలా అయిపోతే 6th day నుంచి 11th day వరకు ఆ లూప్ ఓపీ ప్రొసీజర్ లాగా లూప్ వేయొచ్చు. ఆ లూప్ యూజువల్లీ మైల్డ్ పెయిన్ ఉంటుంది, వేసిన వెంటనే ఒక 10-15 minutes తర్వాత రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక 1-2 days స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ 2 periods ఏమైనా హెవీ ఫ్లో రావచ్చు, కొంచెం పెయిన్ ఎక్కువ బాడీ సెట్ అవుతుంది. యూజువల్ ఆఫ్టర్ దట్ ఇష్యూసే ఉండవు. వాళ్ళు అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి, వైట్ డిశ్చార్జ్ అనేది వస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ స్టే టుగెదర్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. యూజువలీ ఇది మనం ఇప్పుడు వచ్చే కాపర్ 375 అని దొరుకుద్ది, కాపర్ టీ 380 అని దొరుకుద్ది. అది 7 years ఉంటాయి, 10 years కూడా ఉంటాయి. సో వెన్ ఎవర్ షీఈస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఈ మంత్ తీయించుకుంటే 2-3 months షీ కెన్ గెట్ ప్రెగ్నెంట్.
కొంతమంది ఏంటంటే అది వేసుకొని మర్చిపోతారు, అంటే అది ఉన్నది అనే విషయం కూడా మర్చిపోయి దే కంటిన్యూ లేదా మెనోపాజ్లో కూడా ల్యాండ్ అయిపోతారు. కొంతమందికి ఏంటంటే సడన్గా పెయిన్ అబ్డామినన్ వస్తుంది. అట్లాంటివి ఓవర్ ఇయర్స్, ఇప్పుడు 7 years 10 yearsది మర్చిపోయి 12-13 సంవత్సరాలు దాటారు అనుకోండి, అప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వర్కింగ్ ఉమెన్, కాపర్టీ ఈస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్. ఇంకో మెథడ్ ఏముంటే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్, 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్స్ ఉంటాయి. బట్ దోస్ ఆర్ ఆల్ హార్మోనల్ పిల్స్. ఈ హార్మోనల్ పిల్స్ మనం ఎంత ఓరల్గా తీసుకున్న, ఇంజెక్షన్ లాగా తీసుకున్నా మొత్తం బాడీ పైన పనిచేస్తాయి. యూజువల్లీ వెయిట్ గెయిన్ అవ్వడం అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాపర్టీ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి గర్భసంచిలోనే పనిచేస్తుంది. సో మనకి ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ షీ కెన్ డూ ఆల్ హర్ వర్క్స్ రెగ్యులర్లీ. ఆ ఫారెన్ బాడీ ఫీలింగ్ లాగా కూడా ఏమి ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ వెన్ దే హ్యావ్ ఇంటర్ కోర్స్ ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ మనం ఎప్పుడు కావాలో అప్పుడు తీసేస్తే నెక్స్ట్ మంత్ వీ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. అండ్ అది పనిచేస్తుందా లేదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. పొజిషన్లో ఉందా లేదా అని వేసినాక నెక్స్ట్ మంత్ పీరియడ్లో ఒకసారి స్కాన్ చేసి చూస్తాం. పొజిషన్లో ఉంది అంటే ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఓకే. సో అలాగే ఇప్పుడు జనరేషన్ కావచ్చు, అంటే లైక్ టీనేజర్స్ కానీ, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే, చాలామందికి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుంది. కొంతమందికి యూజువల్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది, దట్స్ ఫైన్. భరించలేని స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఏంటంటే మెఫ్తాల్ స్పాస్ వేసుకుంటారు కొంతమంది. అసలు మెఫ్తాల్ స్పాస్ యూజ్ చేయొచ్చా? దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అసలు పీరియడ్ పెయిన్ కంట్రోలింగ్ అనేది ఎలా? యూజువల్ పీరియడ్ పెయిన్ డిస్మెనోరియా అంటారు. ఫిజియలాజికల్ డిస్మెనోరియా ఉంటుంది, పెథలాజికల్. ఫిజియలాజికల్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ముందు ఉంటుంది, day 1 ఆఫ్ పీరియడ్ ఉంటుంది, బై ద సెకండ్ డే స్టార్టింగ్ అది తగ్గిపోతుంది. అది ఫిజియలాజికల్ డిస్మెనోరియా. యూజువల్లీ ఫిజియలాజికల్ డిస్మెనోరియా టాలరబుల్, అంటే మనం భరించగలుగుతాం. మైల్డ్ రెస్ట్ తీసుకోవడం, హాట్ ప్యాక్స్ పెట్టుకోవడము, ఆరల్స్ కొంచెం నచ్చిన ఫుడ్ తినడము, అట్లా డైవర్ట్ చేసి యూజువల్లీ అవి టాలరబుల్ ఉంటాయి. అండ్ మనకు పీరియడ్లో ఇష్యూస్ కూడా ఉండవు, ఫ్లో తోటి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అదే పెథలాజికల్ అంటే అబ్నార్మల్ డిస్మెనోరియా, అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యి 2-3 రోజుల ముందు నుంచే ఉంటాయి, పీరియడ్స్లో ఉన్న 4-5 days ఉంటుంది, పీరియడ్స్ అయ్యాక కూడా ఉంటుంది. యూజువల్లీ ఇట్లాంటి పెథలాజికల్ డిస్మెనోరియా చాలా పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. ఈదర్ వర్కింగ్ ఉమెన్ కాన్ డూ ద రెగ్యులర్ వర్క్స్. చాలా మంది పిల్లలు స్కూల్ స్కిప్ చేస్తారు, ఆర్ఎల్స్ ఎప్పుడు బెడ్లో రోల్ అయిపోయి ఉంటారు, ఈ మెఫ్తాల్ స్పాస్ తీసుకుంటుంటారు. సో అలా ఒట్టి తీసుకోవడం కాదు, అసలు ఎందుకు అంత సివియర్ పెయిన్ వస్తుంది ఫస్ట్ చూడాలి. మెఫ్తాల్ స్పాస్ ఇస్ ఎన్ఎస్సిఎడ్, అది టెంపరీగా పనిచేస్తుంది, ఆ 2 రోజులే పనిచేస్తుంది. కానీ ఎన్ఎస్సిఎడ్ ఎప్పుడు ఎక్కువ తీసుకున్నా యూజువల్గా గ్యాస్ట్రైటిస్ రావడము, కంటిన్యూస్గా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అట్లా ఉంటాయి. కానీ అంత హై డోస్లో అయితే ఎవరు రికమెండ్ చేయరు. యాజ్ సచ్ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది దానివల్ల అయితే ఉండదు. కానీ ఎందుకు అంత సివియర్ పెయిన్ వస్తుంది చూడాలి. చాలా మందికి చాక్లెట్ సిస్ట్ ఉంటాయి, ఎండోమెట్రియోసిస్ అంటారు, అట్లాంటి వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది. కొంతమందికి చిన్న చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది. సో మనం ఒట్టి మెఫ్తాల్ స్పాస్ తీసుకుంటే దాన్ని తగ్గదు. ఈ చిన్న వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే యూజువల్గా ఈ డిస్మెనోరియా అనేది తగ్గుద్ది. ఓకే. సో అంటే మ్యారేజ్ కాకముందు టీనేజర్స్కి ఇట్లా పెయిన్ ఉండేటప్పుడు మీరు స్కాన్ అది ప్రిఫర్ చేస్తారా? ఎస్, అబ్డామినల్ స్కాన్స్ కెన్ బి డన్. కొంచెం బ్లాడర్ ఫుల్ అంటే యూరిన్ ఫుల్గా ఉందంటే మన స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి, చూడవచ్చు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే మేడం, చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్ తినాలి, అసలు ఏ ఫుడ్ తినకూడదు, అసలు ఫస్ట్ టైం అయితే వేరే వాళ్ళు సజెషన్స్ చూస్తే అసలు మన ప్లేట్లో ఫుడ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అపోహలతో చాలామంది కూడా ఇప్పటి జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. లైక్ పప్పాయ తినకూడదు అంటే బిఫోర్గానే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు నుంచి పప్పాయ తినడం ఆపేస్తున్నారు, లైక్ పైనాపిల్ తినడం ఆపేస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగకూడదు అంటున్నారు. అసలు నిజంగా ఏదైనా ఫుడ్ ప్రెగ్నెన్సీ టైంలో స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తినకూడదు అని ఏమైనా ఉందా? అసలు లేదు. ప్రెగ్నెన్సీలో మనకు న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. అంటే ఆమె బిఎంఐ బేస్డ్ ఉంటుంది. సపోజ్ పేషెంట్ మరీ తక్కువ వెయిట్ ఉన్నారు అనుకోండి, 35 kgs ఉన్నారు, సో ఆమె ప్రెగ్నెన్సీలో ఆమెకు టార్గెట్ ఇస్తాం, షీ కెన్ గెయిన్ 15 kgs వరకు వెళ్ళొచ్చు. సో 15 kgsకి సంబంధించిన డైటరీ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సపోజ్ విమెన్ ఈజ్ అరౌండ్ 50 to 60 kgs, నార్మల్ బిఎంఐ ఉంది, యావరేజ్గా 8 to 10 kgs పెరగమని చెప్తాం. కొంతమంది ఒబీస్ బిఎంఐ అంటే హైట్కి పోల్చుకుంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి యావరేజ్గా 6 to 8 kgs. సో డిపెండింగ్ ఆన్ ప్రీ ప్రెగ్నెన్సీ బాడీ వెయిట్, ఆమె ఎంత వెయిట్ పెరగాలి, ఆ వెయిట్ పెరగడానికి ఎంత లాంటి ఫుడ్ తినాలి అడ్వైస్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో తినకూడదు అన్నట్టు యూజువల్గా ఏమీ లేవు. ఇంట్లో మనకు వచ్చే అపోహల్లో మీరు అడిగినట్టు కొబ్బరి నీళ్ళు ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియము, చాలా మంచిది, మనకు ఉమ్ము నీరు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో కొబ్బరి నీళ్ళు అనేది పేషెంట్ ఆస్థమాటిక్ కాదు, కొంతమంది కొబ్బరి నీళ్ళు తాగితే కాఫ్ బాగా వస్తుంది, అలర్జిక్ కాదు అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి
రేపు డెలివరీ వరకు రోజు ఒక కొబ్బరి బొండం ఖచ్చితంగా తాగొచ్చు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, రోజుకి 2 తాగినా కూడా చాలా మంచిది. మనకు బీపీ రాకుండా కూడా చాలా కాపాడుతుంది, కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకొక కమింగ్ టు పైనాపిల్ కూడా గ్యాస్ట్రైటిస్ అనేది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వామిటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 3rd నుంచి 4th మంత్ వరకు కొంతమందికి వామిటింగ్స్ పర్సిస్టెంట్ గా ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్. కానీ రిమైనింగ్ టైంలో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షీ కెన్ టేక్ పైనాపిల్ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే పపాయ. యూజువలీ పపాయ అనేది ఫ్రూట్ లాగా తింటాం. ఫ్రూట్ అంటే ఎర్రగా పండిన పపాయ తింటాం. ఎర్రగా పండిన పపాయ ప్రెగ్నెన్సీలో చాలా మంది తింటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. ఫస్ట్ 3 to 4 months కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. మరీ ఎక్సెస్ గా తింటే కొంతమందికి ఇమోషన్స్ అవుతాయి, వైటమిన్ ఏ లెవెల్స్ ఒకసారి పెరగవచ్చు. సో యూజువల్ ఆ టైంలో వద్దంటాం. కానీ రిమైనింగ్ ఆల్ 9 నెలల వరకు ప్రెగ్నెన్సీ పపాయ తినొచ్చు, పండు తినొచ్చు. యూజువల్లీ కాయ తింటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పచ్చి కాయ తిన్నప్పుడు దానిలో పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది మన చర్మాన్ని, ఇప్పుడు మన పుండు మానకపోతే మనం పప్పడి కాయ పెడతాం. సో ఎందుకంటే అది ఎంజైమ్స్ ఉంటాయి దాంట్లో, ఆ పుండు మానే తత్వం దాంట్లో ఉంటుంది. సో అట్లా గర్భాన్ని కూడా కరిగించే తత్వం ఉంటుంది కాబట్టి కాయ వద్దంటాం. చాలా మంది మేడం నేను పప్పడి పండు తిన్నాను అయినా నేను ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నాను, పడిపోయింది అనుకున్నాను, నేను 4th month ప్రెగ్నెంట్ లాగా వచ్చాను. యూజువల్లీ వాటి వల్ల ఏం పని చేయవు. సో డైటరీ రెస్ట్రిక్షన్స్ యూజువల్గా ఉండవు. కానీ ఎంత డయట్ ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అనేది మనము బిఎంఐ బేస్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి అడ్వైస్ చేయొచ్చు. ఓకే. సో అలాగే చాలామందికి పీరియడ్స్ టైంలోని సో ఆ పీరియడ్స్ బ్లీడింగ్ అనేది డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, అలాగే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే ఇట్లాంటివి ఎట్లా కన్సీవ్ చేయొచ్చు మనం? యూజువలీ ఎప్పుడన్నా యూట్రైన్ ఇన్ఫెక్షన్ అంటే గర్భసంచి ముఖద్వారం అన్నా లేకుంటే గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ మంత్లో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉందనుకోండి, వచ్చే పీరియడ్ యూజువల్గా అబ్నార్మల్గా ఉంటుంది. ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మెల్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్. సో మనం ఒట్టి ఆ పీరియడ్ టైంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు. ఆఫ్టర్ పీరియడ్స్ ఒకసారి గర్భసంచి ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తాం. అది నార్మల్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ కోర్స్ కరెక్ట్గా వాడితే యూజువల్ ఇలాంటివి ఉండవు. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ బాగా ఉంటాయి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్గా గర్భసంచి దగ్గర ఇన్ఫెక్షన్స్ వచ్చేసి పీరియడ్స్లో బ్యాడ్ స్మెల్ రావడం ఉంటుంది. అండ్ పీరియడ్స్లో పర్సనల్ హైజీన్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే, ప్యాడ్స్ కరెక్ట్గా మార్చుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కలర్ పరంగా కొంతమందికి కలర్ చేంజెస్ ఉంటాయి. యూజువల్గా బ్రైట్ రెడ్ నుంచి డార్క్ బ్రౌన్ వరకు బ్లాక్గా కూడా అవుతాయి. బ్రైట్ రెడ్ ఈజ్ ఆల్సో ఫైన్, డార్క్ బ్రౌన్ ఈజ్ ఆల్సో ఫైన్. కొంతమంది బ్లాక్గా అవుతున్నాయంటే ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నా అవుతాయి, ఆరెల్స్ కొంతమంది కాపర్ టీ ఇన్ఫెక్టెడ్ అయినా ఉంటాయి. ఆ కాపర్ టీకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అప్పుడు బ్లాక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీరియడ్ కలర్ అండ్ స్మెల్ మీరు అడిగినట్టు బోత్ ఆర్ ఇంపార్టెంట్. బోత్ మనకి ఏంటంటే యూట్రస్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేట్ చేస్తాయి. సో ఒక 1 monthలో 2 monthsలో అబ్జర్వ్ చేసి తగ్గట్లేదు అంటే బెటర్ టు అప్రోచ్ యువర్ గైనకాలజిస్ట్. అంటే ఇవి టీనేజర్స్లో కూడా ఉండొచ్చు, లైక్ వాళ్ళకి యూట్రస్ ప్రాబ్లమ్స్ అనేవి టీనేజ్ యూజువల్గా అన్మ్యారీడ్ విమెన్కి యూట్రైన్ ప్రాబ్లమ్స్ యూజువల్గా రావు. అన్మ్యారీడ్ విమెన్ యూట్రస్ పరంగా రావు. సర్విక్స్ దగ్గర పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మైల్డ్ ట్రీట్మెంట్ తోటి యూజువల్గా సబ్సైడ్ అవుతాయి. కొంతమంది పిల్లలు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది. విగ్రెస్ ట్రీట్మెంట్ అనేది టీనేజ్ పిల్లలకి అవసరం ఉండదు. హైడ్రేషన్, పర్సనల్ హైజీన్ ఇస్తే చాలా మటుకు తగ్గుతాయి. అనీమియా, రక్తహీనత అనేది చాలా కామన్ ఉంటుంది. మనం రక్తహీనత కరెక్ట్ చేయకపోతే ఎన్ని మందులు ఇచ్చినా కూడా అది పనిచేయదు. సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అట్లీస్ట్ 12 grams 12 నుంచి 13 ఉంటే మనం యూజువల్గా చిన్న చిన్న వైట్ డిశ్చార్జ్ వచ్చినా, ఆరెల్స్ పీరియడ్లో అబ్నార్మాలిటీస్ వచ్చినా, స్మెల్ వచ్చినా చాలా మటుకు తగ్గుతాయి. సో అమ్మాయిలకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, టీనేజ్ చిల్డ్రన్ యూజువల్గా రక్తం పెరిగే ఫుడ్స్, ఐరన్ రిచ్ డయట్ మనం ప్రతి అమ్మాయికి అడ్వైస్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ యూజువల్ బయటపడవచ్చు. నెల అంతా తినడానికి ఇబ్బంది పడతారు, నువ్వుల లడ్డు ఇంట్లో ఇవ్వచ్చు, డేట్స్ ఇవ్వచ్చు, అట్లాంటివి వారానికి ఒక 2 రోజులు ఇచ్చినా కూడా ఇట్లాంటివి కరెక్ట్ అవుతాయి. యూజువల్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. దాంట్లో బీటాసైనిన్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటాయి, పీరియడ్ ప్రాబ్లమ్స్ అడ్రస్ అవుతాయి, రక్తం పర్సంటేజ్ పెరుగుతుంది. ఇట్ ఈస్ మచ్ గుడ్. చాలా మందికి బ్రెస్ట్లో కూడా లైక్ ఫైబ్రాయిడ్స్ ఆర్ సిస్ట్ ఏమంటారో నాకు తెలియదు, సో అవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వక ముందు అయితే ఏమంటారు, అప్పుడు ఆ టైంలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? వన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 30 to 40 years ఏజ్లో అప్పుడు కూడా సిస్ట్స్ ఏమైనా కనిపిస్తే? ఓకే, యూజువల్లీ రిప్రొడక్టివ్ విమెన్ అందరికీ ఒకటి అడ్వైస్ చేస్తున్నాం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే పీరియడ్స్ అయిపోయాక 6th day నుంచి
12th డే మధ్య ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ నించొని హ్యాండ్ తోటి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, అన్ని 4 క్వాడ్రెంట్స్ ఇట్లా రబ్ చేసుకొని చూడడము, ఎలాంటి చిన్న స్వెల్లింగ్స్ లాగున్నా, పెయిన్ లాగున్నా, లేకుంటే నిప్పుల దగ్గర అబ్నార్మల్గా డిశ్చార్జ్ ఉన్నా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తాం. సో ఈ బ్రెస్ట్లో కూడా ఏమైనా లంప్స్ లాగా ఉంటే దాన్ని బ్రెస్ట్ లంప్ అంటారు. దాంట్లో చాలా ఉంటాయి. ఒకటి కొంతమందికి పీరియడ్స్కి ఒక 2-3 days ముందు నుంచి బ్రెస్ట్లో పెయిన్ ఉంటుంది, మళ్ళీ పీరియడ్స్ అయ్యాక తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ నార్మల్. మెన్స్ట్రల్ సిండ్రోమ్లో అదొక పార్ట్. సో దట్ యూజువలీ దానికి రీఅష్యూరెన్స్ ఒక్కటే సరిపోతుంది, ట్రీట్మెంట్ పెద్దగా అవసరం లేదు. కొంతమందికి సివియర్గా పెయిన్ ఉంటే వాళ్ళకి సమ్ వైటమిన్ సప్లిమెంటేషన్స్ ఇస్తే తగ్గుతుంది. ఇంకా దట్ ఈస్ కాల్డ్ మయాల్జియా, దట్ ఈస్ నార్మల్ థింగ్. కొంతమందికైనా ఫైబ్రో అడినోసిస్ అంటారు, అంటే పీరియడ్స్ ముందు బ్రెస్ట్ చాలా టెండర్ అవుతుంది, ప్లస్ బ్లడ్ ఫ్లో ఎక్కువై పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, నార్మల్ సప్లిమెంటేషన్స్ పనిచేయవు, అప్పుడు వాళ్ళకి హార్మోనల్ సప్లిమెంటేషన్స్ ఇస్తాం, ఫైబ్రో అడినోసిస్. ఇంకొక కేటగిరీ అంటే బ్రెస్ట్ లంప్, అంటే ఫైబ్రో అడినోమా. అదేంటంటే మనకు లాక్టేషన్ ఇవ్వక ముందు నుంచి ఆర్ బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా మందికి ఉంటాయి. యూజువలీ స్మాల్ లంప్స్ అరౌండ్ 2 to 3 centimeters ఉన్నాయి, అవి అట్లా తిరుగుతున్నాయి, పెయిన్ ఏం లేదు, అంటే బై ఎగ్జామినేషన్ ఒకేషనల్గా మనకు కనిపించాయి, వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొంతమంది 4 centimeters కంటే ఎక్కువ ఉంటాయి, ఆరెల్స్ పెయిన్ కాజ్ చేస్తుంటాయి, ఆరెల్స్ 2 బ్రెస్ట్ అబ్నార్మల్గా అనిపిస్తే ఆ ఫైబ్రో అడినోమాని మనం అల్ట్రాసౌండ్లో కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇది ఫైబ్రో అడినోమానైనా కాదా. సెకండ్ సూది పరీక్ష అంటాం, FNAC. ఆ సూది పరీక్షలో ఎలాంటి టిష్యూ ఉంది లోపల, అది ఏమన్నా ప్రాబ్లమెటిక్దా, ఏమన్నా మందులతో కరిగేదా లేదా చెక్ చేసుకొని మోర్ దెన్ 4 centimeters ఉంటే అప్పుడు విల్ గో ఫర్ సర్జరీ. సో డిపెండ్స్ అపాన్ ది ఏజ్. కొంతమందికి ఏంటంటే రికరెంట్గా ఫైబ్రో అడినోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, సో వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండడానికి ఏదైనా హార్మోనల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మన ఇండియాలో బయట కంట్రీస్ లాగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా హైయర్ సైడ్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనము ఒబేసిటీ, అన్కంట్రోల్డ్ ఒబేసిటీ ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడము, ఆర్ఎల్స్ ఎన్విరాన్మెంటల్ కాజెస్, అంటే ఏం హిస్టరీ లేకపోయినా కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఒకప్పుడు వచ్చేది, ఇప్పుడు వెరీ ఎర్లీగా అరౌండ్ 30 years నుంచి కూడా కనిపిస్తుంది. సో ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ పీరియడ్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయమని చెప్తాం. అలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ సస్పిషియస్ ఉన్నప్పుడు, లైక్ అబ్నార్మల్గా సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ లంప్ పెరిగినప్పుడు, వాటి పెయిన్ లేదు, సడన్గా లంప్లో పెయిన్ రావడము, ఆల్స్ నిప్పుల నుంచి గ్రీనిష్ ఆర్ బ్లడ్ కలర్ డిశ్చార్జ్ రావడము, ఆర్ పేషెంట్కి సివియర్ యాక్సిలరీ పెయిన్ రావడం, అవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ సివియరిటీ ఇండికేట్ చేస్తాయి. అట్లా డౌట్ ఉన్న ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మమ్మ, పిన్ని, మదర్ వాళ్ళే ఉన్నప్పుడు వీ అడ్వైజ్ మ్యామోగ్రామ్ ఆఫ్టర్ 40 years of age. సో ప్రతి 4-5 yearsకి ఒకసారి మ్యామోగ్రామ్ తీయించుకుంటే బెటర్. ఆ మ్యామోగ్రామ్లో వెరీ ఎర్లీగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే డయాగ్నోస్ చేయొచ్చు, ఆ డయాగ్నోస్ చేశాక నెక్స్ట్ దాని స్టెప్స్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఓన్ మదర్కి ఉంది ఆర్ఎల్స్ ఓన్ పిన్నికి ఉంది అనుకోండి, అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ జీన్స్ ఉంటాయి. సో BRCA1, BRCA2 జీన్స్ ఉంటాయి, అవి బ్లడ్ టెస్ట్ నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అటువంటి జీన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనము అలర్ట్ చేయొచ్చు నెక్స్ట్ జనరేషన్ని. సో ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా అవేర్నెస్ వచ్చింది, అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అండ్ ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు stage 4లో వచ్చేది, చాలా మంది stage 1, stage 2లోనే ఉంటున్నారు, అండ్ సర్వైవల్ రేట్ కూడా బాగున్నాయి.